ఎంత మధురమైనది యెహోవా నామము. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభు అయినటువంటి యేసును గుర్చినటువంటి అధ్యయనం మనం చేస్తూ ఉన్నాము. అనేకులు తలంచే విధంగా ప్రభు అయినటువంటి యేసు క్రొత్త నిబంధనలో మాత్రమే తను ప్రత్యక్షం కాలేదు. లోకస్తులు ముఖ్యంగా తలంచేటువంటి విధంగా మనం గమనించినప్పుడు డిసెంబర్ 25వ తారీఖు ఆయన పుట్టటమే ఆయన యొక్క ప్రారంభమని అనేక మంది అనుకుంటూ ఉంటారు. కానీ బైబిల్లో మనం గమనించేటప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు మనం గమనించినట్లయితే దేవుని వాక్యము స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు అని వాక్యాన్ని గురించి అక్కడ తెలియజేస్తూ ఉంటాడు. అదే అధ్యాయము 14వ వచనం మనం గమనించేటప్పుడు ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను అని అంటూ ఉంటాడు. అంటే ఇక్కడ ప్రభు అయినటువంటి యేసు ఆయన వాక్యముగా తెలియజేయబడ్డాడు అనేటువంటిది నిస్సందేహంగా చెప్పవచ్చు. ఎందుకంటే శరీరధారిగా వచ్చింది ఆయనే కాబట్టి వాక్యము క్రీస్తు ప్రభు అయినట్లయితే పై వచనాల్లో ఆది యందు వాక్యం ఉండెనంటే క్రీస్తు ప్రభు ఆదిలో ఉన్నాడు. వాక్యము దేవుని యొద్ద ఉండెను అంటే క్రీస్తు దేవుని యొద్ద ఉన్నాడు. వాక్యము దేవుడై ఉండెను అంటే క్రీస్తు దేవుడై ఉన్నాడు. కాబట్టి అనేకులు అనుకునే విధంగా క్రీస్తు ప్రభు ఆయన డిసెంబర్ 25న మరియ గర్భంలో పుట్టింది ఆయన ప్రారంభము, లేదా క్రొత్త నిబంధనలోనే ఆయన ఉన్నాడు అనుకుంటే అది పొరపాటు. అయితే కొందరకు క్రీస్తు ప్రభు ఆయన మొదటి నుంచి ఉన్నాడు అనేటువంటి తెలుసు. కానీ మరొక వాదన ఏమిటి అంటే ఆయన్ని మొట్టమొదటిగా దేవుడు సృజిస్తే ఇక ఆయన అక్కడి నుండి మిగిలిందంతా సృజించాడేమో అనేటువంటి ఒక ఆలోచన కూడా కొందరికి ఉంది. కానీ గమనించవలసిన విషయం ఏమిటంటే క్రీస్తు ప్రభు గనక తండ్రి చేత సృజించబడిన వాడైతే ఆయన ఎప్పటికీ కూడా దేవుడు కాలేడు. ఎందుకంటే దేవుడు అంటేనే ఆది అంతము లేనివాడై ఉండాలి. ఒకవేళ క్రీస్తు ప్రభువుకు ఒక ప్రారంభం గనక ఉన్నట్లయితే అతడు దేవుడు కాలేడు. కొందరు ఏమంటూ ఉంటారంటే క్రీస్తు ప్రభువుని దేవుడు సృజించాడు, అయితే ఆయన దేవుడై ఉన్నాడు అని అంటూ ఉంటారు. ఈ రెండు కూడా ఎట్టి సందర్భాలలో ఒకేసారి సరికాలేవు. ఒక వ్యక్తి సృజించబడిన వాడైతే ఆయన ఎన్నటికీ కూడా దేవుడు కాలేడు. ఒక వ్యక్తి దేవుడు గనక అయితే అతడు ఖచ్చితంగా సృష్టిలో భాగమై ఉండలేడు. సృష్టిలో భాగం గనక అయినట్లయితే అతడు దేవుడు కాదు. ఈరోజు మన వాదన కూడా అదే కదా. మనము సృష్టికర్తను సృజించాలి కానీ సృష్టిని మనం పూజించకూడదు. సృష్టికర్తను మనం పూజించాలి, ఆరాధించాలి కానీ సృష్టిని ఆరాధించకూడదు. క్రీస్తు ప్రభు గనక సృష్టిలో ఒక భాగం అయితే ఆయన ఆరాధనకి పాత్రుడు కాలేడు. కానీ బైబిల్ మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది ఆయన దేవుడై ఉన్నాడు. దేవుడై ఉన్నాడు అంటే ఆది అంతము లేనటువంటి వాడై ఉన్నాడు. అంతేకాదు క్రీస్తు ప్రభు ఆయన ఆరాధనకు పాత్రుడై ఉన్నాడు. మనము పాత నిబంధన గ్రంథాన్ని గమనించేటప్పుడు క్రీస్తును గూర్చినటువంటి అనేక విషయాలను మనము కనుగొనడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మనం గమనించినప్పుడు క్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షతల గురించి మీకా ప్రవక్త తెలియజేస్తూ మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో తెలియజేసినట్లుగా మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనంలో బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలీలను ఎలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండును అని చెప్పేసి అంటూ ఉన్నాడు. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. అవును, ఇది ప్రభు అయినటువంటి యేసును గుర్చినటువంటి ప్రవచనం. ప్రభు అయినటువంటి యేసు పురాతన కాలం నుండి ప్రత్యక్షమవుతూ ఉన్నాడు, శాశ్వత కాలం నుండి ఆయన ప్రత్యక్షం అవుతూనే ఉన్నాడు. పాత నిబంధనలో మనము అనేక ప్రత్యక్షతలు ఆయన్ని చూస్తూ ఉన్నాం. ఆయన అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు, ఇస్సాకు, యాకోబు కూడా గత వారంలో మనం గమనించినప్పుడు తను ప్రయాణం అవుతూ ఆయన మార్గ మధ్యంలో ఒక చోట నిద్రించటము, ఒక రాయిని తలగడగా చేసుకొని ఆయన నిద్రపోవటము. అయితే ఆ తర్వాత ఆయనకు ఒక కల వచ్చి
ఆకాశము, భూమి నుండి ఆకాశమునకు వేయబడిన ఒక నిచ్చెన, దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నటువంటి సందర్భము, దానికి పైగా ఆయన యెహోవాను చూడటము, ఆ తరువాత ఆయన ఆశీర్వదించటము, నిశ్చయముగా ఇది దేవుడు ఉన్నటువంటి స్థలమే అనేటువంటి దాన్ని ఆయన గుర్తించి దానికి బేతేల్ అనే పేరు పెట్టడము, ఇదంతా కూడా మనం గమనించాం. అయితే అక్కడ ప్రత్యక్షమైనటువంటి ఆ వ్యక్తి యెహోవా అని తెలియజేశాడు. ఆ తర్వాత మనం ముందుకు వెళ్ళి అనేక సందర్భాలు గమనించినప్పుడు ఆయనకు ప్రత్యక్షమైనటువంటి వ్యక్తి ప్రభు అయినటువంటి యేసుగా మనము ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే దేవదూత అయితే ఖచ్చితంగా కాదు, దేవదూత అయితే తను ఆశీర్వదించలేడు. ఆశీర్వదించాడు అని చెప్పేసి అంటే ఖచ్చితంగా ఆయన దేవుడై ఉండాలి. అంతేకాదు యాకోబు యొక్క ఆశీర్వాదాన్ని మరలా దేవుడు నేనే చేశాను అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఖచ్చితంగా దేవదూత అయితే కాదనే విషయం అర్థమవుతుంది. అంతేకాదు యాకోబు ఆయన దేవునితో పోరాడినటువంటి సందర్భాన్ని కూడా మనం గమనిస్తూ ఉంటాం. నీవు నరులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితో కానీ నీ పేరుక మీదట ఇజ్రాయేలే కానీ యాకోబు అనబడదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆయన ఎవరితో పోరాడాడు? దేవునితో పోరాడాడు. అంటే ఎవరితో పోరాడాడు అంటే మరలా అక్కడ ఖచ్చితంగా ప్రభు అయినటువంటి యేసే కానీ వేరే దేవదూత అయ్యేటువంటి అవకాశము లేదు. ఎందుకంటే తండ్రి కాదు, పరిశుద్ధాత్మ కాదు. పాత నిబంధన అంతా కూడా మనం గమనించినప్పుడు భక్తులను అనుసరిస్తున్నటువంటి వ్యక్తి, లేదా మనం అరణ్య ప్రయాణము ఇజ్రాయేలీలను కూడా చూసినప్పుడు వారిని అనుసరించినటువంటి ఆ వ్యక్తి ప్రభు అయినటువంటి యేసే. అంతేకాదు మనం గమనిస్తూ ఉన్నాం ఈ వారము మోషే యొక్క జీవితాన్ని కూడా మనం గమనించినప్పుడు మోషే యొక్క జీవితంలో కూడా ప్రభు అయినటువంటి యేసు ప్రత్యక్షమైనట్లుగా బైబిల్లో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఒకసారి ఒక ఆయన అడిగాడు, యేసు ప్రత్యక్షమాయను అని ఏమన్నా ఉందా అని అన్నాడు. మోషేకు యేసు ప్రత్యక్షమాయను అని ఉందా అంటే మనం అనుకునేటట్లుగా ఉండదు. ఎందుకంటే నాకు అట్లా అయితేనే అర్థమైద్దని అంటున్నాడు. ఇప్పుడు బైబిలు నేను ఎదురు చూసేటట్లుగా ఉండదు. ఒకసారి ఒక ఆయన అంటూ ఉన్నాడు, ఏమంటున్నాడంటే అసలు ఇదంతా ఎందుకండి, దేవుడు తాను వ్రాయించాలనుకున్నటువంటి విషయం యేసు దేవుడు ఆరాధనకి పాత్రుడు అని రాస్తే అయిపోయేది కదా అంటే నువ్వు అడిగినట్లుగా రాయడు. ఇప్పుడు ప్రపంచంలో కోటాను కోట్ల మంది ప్రజలు ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కోరుకుంటారు. వాళ్ళు కోరుకున్నట్లలో దేవుడు రాయడు. దేవుడు రాసినట్లుగా నువ్వు దాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మనుషులు ఏమి ఎదురు చూస్తూ ఉన్నారంటే నాకు ఎలాగైతే అవసరమో లేదా నేనేం కోరుకుంటున్నానో దేవుడిని అట్లా ఇవ్వమను అని అంటున్నారు. దేవుడు ఇవాళ 2025వ సంవత్సరంలో క్రొత్తగా నీ కొరకు మరలా బైబిల్ రాసి ఇవ్వడు. ప్రపంచమంతటికీ కూడా ఒకటే వాక్యము, దాన్ని నువ్వు అర్థం చేసుకోగలిగితే చేసుకోలేకపోతే మానే. అంతేగాని అట్లా రాయమను ఇట్లా రాయమను, అట్లా రాస్తేనే నేను అంగీకరిస్తాను అని చెప్పేసి అంటే నువ్వు అంగీకరించడానికి నువ్వు బాస్లాగా ఉన్నావా లేకపోతే నువ్వు దాసుడిలాగా ఉన్నావా? అట్లా రాయమను అని చెప్పేసి నువ్వు అంటున్నావు అంటే నీకు అర్థమవుతుందో లేదో. నువ్వు యజమాని, ఆయనేమో చిత్తమయ్యా అట్లా రాసి మీకు ఇంకో బైబిల్ ఇస్తానయ్యా అని చెప్పేసి ఆయన తెచ్చి ఇవ్వాలి నీకు. నిజంగా ఈ మనుషుల యొక్క ఆలోచన ఎట్లుందో చూడండి. ఇప్పుడు యజమాని ఆజ్ఞాపిస్తాడు అంతే కదా, దాసుడు దానికి లోబడతాడు. దేవుడు యజమాని అయితే ఆయన రాసిన దాన్ని నువ్వు చిత్తమని తీసుకొని నువ్వు దాన్ని అర్థం చేసుకోవటానికి నువ్వు ప్రయత్నం చేయాలి. అంతేగాని ఇట్లా రాయమను అని చెప్పేసి నువ్వు ఆయన శాసించకూడదు. శాసించడానికి మనం యజమానులం కాదు. కాబట్టి బైబిల్ను మనం గమనించినప్పుడు బైబిల్లో ఆయన ఏదైతే రాశాడో ప్రపంచం అందరికీ అది భూమి పుట్టిన మొదటి నుంచి కూడా దేవుని మాటలు అందరికీ ఒకే విధంగా ఇవ్వబడ్డాయి. ఇంకా మనం గమనించినట్లయితే ప్రతి భాషలోకి అది తర్జుమా అవుతూ వెళ్తూ ఉంది, కానీ మూలం అనేటువంటిది ఒకటే ఉంది. మనం గమనించినప్పుడు ఒక్కొక్క లాంగ్వేజ్, ఒక్కొక్క ప్రాంతానికి ఒక రకమైనటువంటి నేపథ్యం ఉంటుంది. కానీ ఆయా నేపథ్యాలను బట్టి దేవుడు తన మాటలేమీ మార్చలేదు, అందరికీ ఒకే విధంగా ఉంటుంది. ఒకసారి మీరు గమనించండి, పాత నిబంధన హెబ్రీ భాషలో వ్రాయబడినటువంటి తెలుగులో తర్జుమా చేసినప్పుడు కొన్నిసార్లు ఆ సటైరికల్గా మాట్లాడినటువంటి మాట కూడా సటైర్లాగా అనిపించదు. మీరు ఏలియాని గురించి చూసేటప్పుడు ఏలియా బయలు ప్రవక్తల దగ్గర ఒక సవాలు విసురుతూ ఉంటాడు, ఎవరు దేవుడో తెలుసుకున్నారమ్మని చెప్పేసి. మొదటి మీరే మీ దేవుడిని పిలవండి, మీ బయలుని పిలవండి అని చెప్పేసి అంటే వాళ్ళు బయలారా అని చెప్పేసి మొదలు పెడతారు. మొదలుపెట్టినప్పుడు మధ్యాహ్నం అయిపోతుంది, పొద్దుడు మొదలు పెడితే మధ్యాహ్నం అయింది రాలేదు, సాయంత్రం అయితే రాకపోతే ఈలోపు ఏలియా ఎక్కడైనా నిద్రపోతున్నాడేమో లేపండి అని చెప్పేసి అంటాడు. ఏమన్నా ప్రయాణంలో ఉన్నాడేమో, మీ కేకలు వినపడటం లేదా, ఇంకొంచెం గట్టిగా కేకలు వేయండి. వాస్తవంగా వీటన్నింటినీ మనం గమనించేటప్పుడు ఇదంతా కూడా హీబ్రూ సటైర్ ఇదంతా కూడా. కానీ తెలుగులో చదివేటప్పుడు సీరియస్గా చదివేటువంటి వాళ్ళకి అది సటైర్లాగా అనిపించదు. ఒకసారి చూడండి, తెలుగులో మనం జోకేసుకొని నవ్వామనుకోండి, పక్క భాష వాళ్ళకి ఏం అర్థం కాదు.
ఒకసారి ఇంగ్లీష్ వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళు జోకేసి నవ్వుతుంటారు, వాళ్ళ జోకులాగా కూడా అనిపించదు. మనం అలా సీరియస్గా చూస్తూ ఉంటాం. ట్రాన్స్లేట్ చేసి ఆయన జోక్ నవ్వండి అంటాడు, అనగానే ఒక్కసారి నవ్వుతారు. అది జోక్ అర్థమై నవ్వలేదు, జోక్ నవ్వండి అంటే నవ్వాలి కదా అని నవ్వారు అంతే. కాబట్టి మనకేంటంటే ఒక భాషలో ఉన్నటువంటివి ఆ భాషలోనే, ఇప్పుడు ఒక భాషలో సటైర్ ఆ భాషలోనే సటైర్ లాగా అనిపిస్తుంది, వేరొక భాషలోకి మారిన తర్వాత అది అట్లా అనిపించదు. అయినప్పటికీ కూడా దేవుడు ప్రపంచంలో అన్ని భాషలకు కూడా ఒకటే మూలాన్ని ఇచ్చాడు, అంతేగాని ఒక్కొక్క భాషలో ఒక్కొక్క రకంగా ఆయన వ్రాయించి తన యొక్క మాటలను బైబిల్ ఇవ్వలేదు. కాబట్టి నాకు ఇలా కావాలి అలా కావాలని నువ్వు కోరుకుంటే నువ్వు కోరుకున్నట్లల్లా వండి పెట్టడానికి ఇదేమీ వంట కాదు. ఇప్పుడు వంట ఉందనుకోండి, ఒక రా మెటీరియల్ చికెన్ తెచ్చుకుంటే మీరు చికెన్ పులుసు పెట్టుకోవచ్చు, చికెన్ కూర చేసుకోవచ్చు, చికెన్ ఫ్రై చేసుకోవచ్చు, రకరకాలు కొన్ని వందల వంటకాలు చేసుకోవచ్చు. రా మెటీరియల్ ఇచ్చేసి దేవుడు మనల్ని మార్చమనలేదు, దేవుడు ఒకే విధంగా ఇచ్చాడు, ఇచ్చిన విధంగానే దాన్ని మనం స్వీకరించవలసినటువంటి అవసరం ఉంటుంది. అందుకనే ఇక్కడ అధ్యయనం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. బైబిల్ని గురించి మీరు కనుక గమనించినట్లయితే బైబిల్ని చాలా జాగ్రత్తగా చదవటానికి సమయం అనేటువంటిది పడుతుంది, అదేం చిన్న విషయం కాదు. మేము మెడ్రాస్లో చదువుకునేటువంటి రోజుల్లో మా కాలేజీలో వాళ్ళందరికీ జుట్టు ఊడిపోతూ ఉండేది. అంటే పాత వాళ్ళకైతే అలవాటు అయ్యేది, కొత్త వాళ్ళు బాగా ఆందోళన పడిపోయేవాళ్ళు అనమాట, ఏ జుట్టు అంతా బాగా ఊడిపోతుందని. వాళ్ళు కూడా కాలేజీలో ఉన్నటువంటి యాజమాన్యాన్ని తెలుసు, అయినప్పటికీ కూడా జుట్టు ఊడిపోతుందని వెళ్ళగానే వీళ్ళు డాక్టర్ని కలువని చెప్పేసి అనేవాళ్ళు. అనగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే డాక్టరు రెగ్యులర్గా, ఇక మా కాలేజీ వాళ్ళందరికీ జుట్టు ఊడిపోవటం మామూలే కదా, ఆయన రాగానే ఒకసారి మేము వెళ్ళినప్పుడు డాక్టర్ అడుగుతున్నాడు, ఎందుకు మీ కాలేజీ వాళ్ళందరికీ జుట్టు ఊడిపోతుంది అని అంటే, ఈలోపు మా వార్డెన్ చెప్తున్నాడు, మేము బైబిల్ని చదువుతాము అండి అని చెప్పేసి అన్నాడు. బైబిల్ నేను చదువుతాను అన్నాడు. అంటే మీరు చదివినట్లుగా కాదు, మేము బైబిల్ మీద చాలా రీసెర్చ్ చేస్తూ ఉంటాం అని చెప్పేసి అన్నాడు. మీరు ఎప్పుడైనా ఎక్కువ ఆలోచన చేసేటువంటి వాళ్ళకి బుర్ర వేడెక్కటం అని అంటూ ఉంటారు కదా, అట్లా జరగటం అయితేనేమి, అంటే ఎక్కువగా ఆలోచన చేసేటువంటి వాళ్ళకు జుట్టు ఊడిపోతుంది. అందుకే లోకంలో జుట్టు ఊడిపోయినటువంటి వాళ్ళని జ్ఞానులు అని చెప్పేసి అంటారు. అట్లనే జ్ఞానులు అంటే జెనెటికల్గా కూడా జుట్టు ఊడిపోతూ ఉంటుంది, వాళ్ళు కూడా జ్ఞానుల లెక్కలోకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఎక్కువగా అయితే ఏమిటంటే జ్ఞానం కలిగినటువంటి వాళ్ళకి జుట్టు ఊడిపోతుంది, అదొక సింబల్ అన్నమాట. అయితే వైటమిన్ డిఫిషియన్సీ వల్ల జుట్టు ఊడిపోతుంది, పొల్యూషన్ వల్ల జుట్టు ఊడిపోతుంది, రకరకాల కారణాలు ఉంటాయి. ఏ కారణమైనప్పటికీ కూడా బైబిల్ని మాత్రం ఏదో చదువుకుంటూ వెళ్ళిపోవటం కాదు. బైబిల్లో మీరు కనుక గమనించినట్లయితే, మేము కాలేజీలో ఉన్నప్పుడు ఒక్కొక్క పదం ఉంటుంది కదా, స్ట్రాంగ్స్ కాంకర్డెన్స్ అని చెప్పేసి మీకు ఉంటుంది. స్ట్రాంగ్స్ కాంకర్డెన్స్ కనుక చూసినట్లయితే మరి ఆ స్ట్రాంగ్స్ అప్పుడప్పుడు మేము అనుకుంటాము, స్ట్రాంగ్స్ కానీ, థేర్స్ కానీ, రాబిన్సన్ కానీ, బార్క్లే కానీ, ఇవన్నీ కూడా వీళ్ళు వీటి మీద చాలా రీసెర్చ్ చేశారు. అసలు బైబిల్లో ఎన్ని పదాలు ఉన్నాయంటే మనం చెప్పగలమా? చాలా ఉంటాయని చెప్పేసి అంటాం. చాలా కాదు, ఆయన కూర్చొని స్ట్రాంగ్స్ అని ఆయన బైబిల్లో ఉన్న ప్రతి పదానికి ఒక నెంబర్ వేశాడు. అదేదో తెలుగు ఇంగ్లీష్ బైబిల్ కాదు, హీబ్రూలో ఉన్నటువంటి ప్రతి పదానికి కూడా ఒక నెంబర్ వేశాడు. ఇక నెంబర్ వేయని పదమేమి లేదు, కొన్ని వేల నెంబర్లు అన్నమాట. గ్రీకులో ఉన్నటువంటి ప్రతి పదానికి, బైబిల్లో దేవుడిచ్చిన ప్రతి మాటకు కూడా పదానికి ఒక నెంబర్ వేశాడు. మీరు స్ట్రాంగ్స్ కాంకార్డెన్స్లో మీకు హెచ్తో స్టార్ట్ అవుతుంది, ఉదాహరణకి హెచ్ 1 2 3 లేకపోతే 12 14 ఉందనుకోండి, మీరు దాన్ని కొట్టగానే ఆ పదం మొత్తం ఎన్నిసార్లు బైబిల్లో ఉందో వచ్చేస్తూ ఉంటుంది. నిజంగా దాన్ని చేసినప్పుడు వాళ్ళు జీవితం కూర్చొని దాన్ని చేస్తూ ఉంటారు. ఒక వాక్యం ప్రసంగం రెడీ చేయాలంటేనే మేము వాక్యం చెప్పడానికి కూర్చుంటే కొన్ని గంటలు పడుతుంది, టీచర్ కూడా క్లాస్ చెప్పాలంటే రెడీ చేసుకోవాలంటే కొన్ని గంటలు పడుతుంది. అట్లాంటిది ఈయన అసలు బైబిల్లో ఉన్నటువంటి పదాలన్నిటికీ అంకెలు వేసాడంటే అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం, ఈయన ఎంత చదివి ఉండాలి బైబిల్ అని చెప్పేసి. అప్పుడప్పుడు ఒకసారి ఒక ఆయన అన్నాడు, అయినా కానీ వాళ్ళ ఆవిడ ఎట్లా ఒప్పుకుందానండి, పొద్దున్న లేస్తే కూర్చొని అంకెలు వేసుకుంటూ ఉంటే, అయ్యా నీకేం పని లేదా, పని బాట లేదా, ఏదో బైబిల్ అంటే చదువుతారు కానీ ఏంటో అంకెలంతా చిన్నపిల్లలాగా. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, ఏమో ఆమె అట్లా అందో లేదో కానీ మొత్తానికి వాళ్ళ జీవితాలను అక్కడ ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్ట్ చేసి పెట్టబట్టి ఏమైందంటే, ఈవేళ మనకు ఆ స్ట్రాంగ్స్ కాంకార్డెన్స్లో ఉన్నటువంటి నెంబర్స్ అంతా కూడా ఇప్పుడంతా డిజిటలైజేషన్ అయిపోయి ఇప్పుడు కంప్యూటర్లో వచ్చినాయి కదా, జస్ట్ మొబైల్ ఫోన్లో ఏ పదం అన్నా ఉందనుకోండి, జస్ట్ థియాస్ అనేటువంటి వర్డ్ ఇట్లా టచ్ చేయగానే వెంటనే లిస్ట్ మొత్తం వచ్చేస్తూ ఉంటుంది. వాటిని ఉపయోగించడానికి మనకు సులువుగా ఉంటుంది. అంటే ఇక్కడ నేను చెప్పేటువంటి విషయం ఏమిటంటే, మనం గమనించవలసిన విషయం ఏమిటంటే,
బైబిల్లో ఉన్నటువంటి ఈ విషయాలన్నీ కూడా మనమేదో ప్లెయిన్గా చదువుకుంటూ వెళ్ళిపోతామంటే కాదు, అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది. బైబిల్ అనేటువంటిది అందుకనే ఇవాళకి కూడా మనం చూసినప్పుడు జాన్ గుటెన్బర్గ్ మొట్టమొదట అంచుయత్నం కనిపెట్టినప్పుడు ఫస్ట్ ముద్రించబడినటువంటి పుస్తకము బైబిల్ అయితే ఈ రోజుకి కూడా బైబిల్ ఇంకా 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 క్రొత్త భాషల్లోకి తర్జుమా అవుతూ ఇంకా 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 అది అనేక కాపీలు ముద్రించబడుతూ ఇవాళకి కూడా లార్జెస్ట్ సెల్లింగ్ బుక్గా ప్రపంచంలో ఉంది అంటే ప్రజల్లో ఉన్నటువంటి డిమాండ్ని మనం గుర్తించవచ్చు. ఎందుకు అంత డిమాండ్ అని చెప్పేసి అంటే ఇది ఆ రోజు నుంచి మీరు ప్రపంచంలో ఎప్పుడైనా చూడండి, ఒక కొత్త నావెల్ కానీ కొత్త బుక్ ఏదన్నా వచ్చింది అంటే బాగా క్రేజ్ ఉంటే ఉండొచ్చు, కానీ ఆ తర్వాత ఆ క్రేజ్ తగ్గిపోతుంది. అట్లనే ఉండదు ఆ క్రేజ్ ఎప్పుడు కూడా. కానీ బైబిల్ యొక్క క్రేజ్ అనేటువంటిది ఇవాళకి తగ్గలేదు, భూమి ఉన్నంత వరకు తగ్గదు. ఇది కారణం ఏమిటి అంటే బైబిల్ని చదువుతూ ఉన్నారు. అది కూడా ఏంటంటే మీరు ప్రపంచంలో ఏ పుస్తకమైనా చూడండి, మీరు ఒక చందమామ, ఒక బాలమిత్ర, ఒక ఇంట్రెస్టింగ్గా ఉన్నటువంటి ఒక కథను కూడా ఒకసారి చదవగలరు, 2 సార్లు చదవగలరు, 10 సార్లు చదవగలరు. జీవితాంతం చదువుతారా? తీసి పక్కన పడి ఎప్పుడో చదివానని అంటాం, అంతే కదా. కానీ బైబిల్ని మీరు చూడండి, బైబిల్లో ఉన్న గొప్పతనం ఏమిటంటే మీరు బైబిల్లో మీరు 10 సార్లు చదివినటువంటి ఒక సంఘటన, ఒక సందర్భాన్ని, ఒక పుస్తకాన్ని మరలా చదవండి, మరలా కొత్తగా ఉంటుంది. ఎంత కొత్తగా ఉంటుందంటే ఏంటి, నేను ఇది అంతకుముందు చదివినట్లేదే, ఇందులో ఉన్నటువంటి ఈ విషయాలు, ఈ పదాలు అవన్నీ మరి మనసులోకి వెళ్తాయో వెళ్ళవో, కానీ మరలా చదువుతుంటే మరలా నూతనంగా ఉంటుంది. ఈ బైబిల్ అనేటువంటిది నిత్య నూతనమైనటువంటి ఒక పుస్తకం. మనం 100 సార్లు చదివితే కూడా 101సారి చదివితే ఇంకా నేర్చుకునేటువంటి విషయాలు ఇందులో ఉంటాయి. కాబట్టి బైబిల్ అనేటువంటిది ఏదో సులువుగా మనం తీసి పడేసేటువంటి పుస్తకం కాదు. దీన్ని మనం జాగ్రత్తగా అధ్యయనం చేసినట్లయితే అనేకమైనటువంటి విషయాలు ఇందులో నుంచి మనం వెలికి తీసుకుని వస్తాం. ఈరోజు మనం ఏం గమనిస్తున్నామంటే నిర్గమకాండం మనం గమనించినప్పుడు, నిర్గమకాండము ఇజ్రాయేలీలు వారు ఐగుప్తు దేశంలోనికి వెళ్ళటం, ఒక కరువు వచ్చినప్పుడు ఆదికాండం చివరిలో, ఇక తర్వాత యోసేపు ఉన్నాడు కదా అని చెప్పేసి అక్కడికి వెళ్తే యోసేపు ద్వారా అక్కడ గోషెన్ అనే ఒక ప్రాంతాన్ని వారికి ఏర్పాటు చేయటం, తర్వాత కాలక్రమంలో ఆ యోసేపు మరణించటం, ఆ తర్వాత ఫారో మరణించటం, వారికి తెలిసినటువంటి అధికారులందరూ కూడా మరణించటం, ఆ తర్వాత ఒక క్రొత్త వ్యక్తి ఫారో అయ్యాడు, ఆయనకి యోసేపు ఎవరో తెలియదు. ఆ యోసేపు ద్వారా వచ్చినటువంటి వారి ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలు కూడా ఆయనకు తెలియదు. ఆయన ఏమనుకుంటున్నాడంటే వీరు వేరే దేశం నుంచి వచ్చారు, వీరు ఒకవేళ మన దేశాన్ని విడిచిపెట్టి మనకు ఇప్పుడు దాస్యం చేస్తూ ఉన్నారు కదా, వెళ్ళిపోతే మరి ఇక ఏంటి పరిస్థితి అని చెప్పేసి వారి యొడల కఠినంగా వ్యవహరించడం ప్రారంభించాడు. అది మనం 1-2 అధ్యాయాల్లో మనం చూస్తూ ఉంటాం. ఆ కఠినంగా వారు వ్యవహరించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలు దేవునికి మొరపెట్టినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. ఒకసారి నిర్గమకాండానికి మీ బైబిల్ కనుక తిరుపుకున్నట్లయితే నిర్గమకాండము 2వ అధ్యాయము మనం చూసినట్లయితే 2వ అధ్యాయము చివరి భాగంలో ఈ రీతిగా ఉంటుంది. 2వ అధ్యాయం మనం గమనించినప్పుడు నిర్గమకాండము 2వ అధ్యాయం 23వ వచనము, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను, ఇజ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్రపెట్టుచుండగా తమ వెట్టి పనుల నిమిత్తము వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. వారు ఆ పనుల నిమిత్తము తాము చేయుచున్న వెట్టి పనుల నిమిత్తము నిట్టూర్పులు విడుచుచు మొర్రపెట్టుచుండగా తాము వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగుని విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇజ్రాయిల్ను చూచెనో, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెనో. ఎప్పుడైతే వారు మొరపెట్టారో ఆ మొరపెట్టినప్పుడు దేవుని దగ్గరకు చేరింది. ఇక్కడ ఒక ప్రిన్సిపల్ ఉంటుంది. మనం కూడా ఇప్పుడు ఎప్పుడైనా సరే కష్టం వచ్చినప్పుడు మనం దేవుడిని పిలవాలి. కొందరు అంటూ ఉంటారు ఆయనకు అన్నీ తెలుసు కదా అని. ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, ఆడుకుంటూ ఉన్నారు, వాళ్ళకి ఏదో ఒక పెయిన్ కలిగింది, ఇబ్బంది కలిగినా కానీ పోనీ ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తాను, ఆ తలుపులో చేయబడింది, చేయి నలిగింది. చేయి నలిగితే వాళ్ళు అలాగనే ఊరుకొని ఉన్నారు, రక్తం కారుతున్నా అలాగనే ఉన్నారనుకోండి, ఎవరికైనా తెలుస్తుందా? అబ్బా అని అన్నారనుకోండి, వెంటనే అందరూ అలా చూస్తారు ఏం జరిగిందని, అంతే కదా. మనకి నొప్పి కలిగినప్పుడు నోరు ఉంటుంది, అరుస్తూ ఉంటాం. మనం ఎంత గట్టిగా అరిచామో అంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఎంత పెయిన్ ఉంటుందో అంత గట్టిగా అరవాలి. కానీ కొందరు ఏం చేస్తారంటే ఎంత పెయిన్ లేకపోయినా చిన్నదానికే అరిచి గోల పెడుతూ ఉంటారు. వాస్తవంగా మనకేంటంటే మనకు వచ్చే నొప్పి తీవ్రతను బట్టి మనం అరుస్తూ ఉంటాం.
ఆ అరుపును బట్టి ఏం చేస్తారంటే రియాక్ట్ అవుతారు. కానీ ఒక్కొక్కసారి పిల్లలు ఉంటారు ఆడుకునేటప్పుడు ఏమీ లేకపోయినా గట్టిగా ఏడుస్తారు. పాపం వీళ్ళు పరిగెత్తుకొని వస్తారు బయటికి, ఏమైపోయింది ఏమైపోయింది ఏమైపోయిందని. అక్కడికి వచ్చేసరికి ఏముండదు. కానీ సహజంగా అయితే మనుషులు ఏం చేస్తారంటే, దేవుడు మనిషికి పెయిన్ ఇచ్చాడు. ఈ పెయిన్ అనేటువంటిది ఏంటంటే అది మన లోపల నుంచి మనకున్నటువంటి బాధను తెలియజేస్తూ ఉంటుంది. అంటే ఆ పెయిన్ని తెలియజేయటానికి మనం అరుస్తూ ఉంటాం, కేకలు వేస్తూ ఉంటాం. లోపల ఎంత బాధ ఉంది అనేటువంటిది అర్థమవుతూ ఉంటుంది. ఒకవేళ మనం ఏమీ అరవలేదనుకోండి, ఎట్లా ఉంటుంది? ఏమీ అరవలేదు, ఎట్లా ఉంటుంది అసలు? మరి మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. మనకు ఆపరేషన్ చేసేటప్పుడు మత్తుమంది ఇస్తారు. ఇచ్చేసి ఆ తర్వాత వాళ్ళు సర్జరీ చేసేటప్పుడు వాళ్ళు దానికి సంబంధించిన కత్తులు తీసుకుంటారు, కోసేస్తారు, తర్వాత స్టిచెస్ వేసేస్తూ ఉంటారు, సూదులు తీసుకొని కుట్టేస్తూ ఉంటారు. కానీ కనీసం మనం అరవను కూడా అరవం. కారణం ఏంటంటే మనకు స్పృహే లేదు, మనకు అసలు పెయిన్ అనేటువంటిది ఏమీ తెలియలేదు. కానీ ఆ తర్వాత ఆ మత్తు వదులుతూ ఉంటే అప్పుడు మనకు ఆ పెయిన్ అర్థమవుతూ ఉంటుంది. ఒక రకంగా దేవుడు మానవునికి ఇచ్చినటువంటి గొప్ప వరం ఏమిటంటే పెయిన్. ఆ పెయిన్ ఉండబట్టి మనకేమవుతుందంటే, ఉదాహరణకు మన శరీరంలో ఒకసారి ఒక ఆయన అడిగాడు, ఏమండి దేవుడు నొప్పి పెట్టకపోతే ఎట్లా ఉండేదని. నొప్పి పెట్టకపోతే చాలా చండాలంగా ఉండేది, అస్సలు బాగుండేది కాదు. అదేంటండి అంటే, ఇప్పుడు నొప్పి పెట్టలేదనుకోండి, నొప్పి పెట్టకపోతే ఇప్పుడు ఆ తలుపులో చెయ్యి పడిపోయింది, దేవుడు మనిషికి నొప్పి అనేదే పెట్టలేదు. నొప్పి పెట్టకపోతే ఎట్లా ఉంటుంది? ఆ తలుపు నలిగి ఆ 4 వేలు 4 ముక్కలై కింద రాలితే కూడా అబ్బా అనరు, అంతే కదా. ఇప్పుడు మనకి నొప్పి ఉండబట్టి ఏమవుతుందంటే, మనం దాని నుంచి మనల్ని మనం కాపాడుకుంటూ ఉన్నాం. జస్ట్ కొంచెం పెయిన్ కలగగానే అమ్మో ఇక్కడ హాని ఉంది అని దానికి దూరం అవుతూ ఉన్నాం. రెండవది ఏమిటంటే, నొప్పి అనేటువంటిది, పెయిన్ అనేటువంటిది మనం ఆరోగ్యంగా ఉన్నామనేటువంటి ఒక సింబల్ అది. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, నాకు అసలు నొప్పే తెలియటం లేదండి అంటే ఆయన ఏం చేస్తాడంటే దీన్ని ఆ స్పర్శ చూస్తూ ఉంటాడు, తర్వాత దాన్ని ఏం చేస్తాడంటే నొక్కి చూస్తూ ఉంటాడు. నొప్పి తెలియలేదనుకోండి ఆ శరీరం పని చేయటం లేదు అని అర్థం. కాబట్టి నొప్పి ఉండటం అనేటువంటి అంటే ఆరోగ్యానికి గుర్తు. కాబట్టి మనకు ఎప్పుడైతే పెయిన్ వచ్చిందో ఆ పెయిన్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం, ఎక్స్ప్రెస్ చేయాలి. అప్పుడప్పుడు కొందరు అంటూ ఉంటారు, బాధను అలాగా బయటికి తెలియజేయటం మంచి పద్ధతి కాదు అని. లేదు, మనిషికి దేవుడు బాధనిచ్చినటువంటి దేవుడే బాధను బయటికి చెప్పేయటానికి కూడా నోరుని ఇచ్చాడు. మనం ఎక్స్ప్రెస్ చేయటం తప్పేమీ కాదు. రెండోది ఏమిటంటే, అది దేవుని దగ్గర చెప్పడం కూడా తప్పు కాదు, దేవుని దగ్గర కూడా చెప్పాలి. ఇజ్రాయేలీలు ఎప్పుడైతే వారి వెట్టి పనులను గురించి వారు మొర్ర పెట్టారో ఆ మొరను దేవుడు విన్నాడు అని ఉంటుంది. ఉదాహరణకు ఒకసారి ఆలోచన చేయండి, ఎంత వెట్టి పని చేయించినా వాళ్ళు దేవునికి మొర పెట్టలేదు అనుకోండి, ఏమయ్యేది? చేయని, నా దాకా వచ్చాక చూద్దాంలే అనుకున్నాడు అనుకోండి, ఎట్లా ఉంటుంది? అందుకనే మన జీవితంలో కూడా దీని నుంచి మనం నేర్చుకునే పాఠం ఏమిటంటే, మన జీవితంలో కూడా మనం దేవునికి ఖచ్చితంగా మొరపెట్టాలి. ఆయనకు అన్నీ తెలుసులే అని చెప్పేసి అంటే, మనకు తెలుగులో ఒక సామెత చెప్తారు, అడగందే అమ్మైనా పెట్టదని. కాబట్టి మనం ఖచ్చితంగా అడగవలసిన అవసరం ఉంది. ఇది బిబిలికల్ ప్రిన్సిపల్ కూడా. క్రీస్తు ప్రభు చెప్తాడు, అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పేసి అంటాడు. కాబట్టి మనం నోరు తెరిచి అడగాలని దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు, దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇజ్రాయేలీలు కూడా మీరు గమనించండి, ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో దాసులుగా ఉన్నటువంటిది 430 సంవత్సరాలు. వాస్తవంగా ఆదికాండము నిర్గమకాండం ఇక్కడ 2వ అధ్యాయం వచ్చేసరికి 430 సంవత్సరాలు అయిపోయింది 1-2 అధ్యాయాలకి. అదేంటి అంత టైం, మరి మధ్యలో ఏమేం జరిగిందో రాయలేదుగా అన్నాడు ఒక ఆయన. అవన్నీ రాయలేదు, ఇప్పటికి రాస్తేనే అమ్మో బైబిల్ పెద్ద సిలబస్ అంటున్నారు. ఇవన్నీ కనుక రాసుకొని వెళ్ళారనుకోండి, ఆ 100 సంవత్సరాల చరిత్రలో ఇంకా చాలా పెద్ద సిలబస్ అయ్యేది. కానీ 430 సంవత్సరాలు అయిపోయి తుది దశలో ఏం జరిగింది అనేటువంటిది దేవుడు ప్రారంభిస్తూ ఉన్నాడు. మళ్ళొకసారి 2వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 23వ వచనము, అలాగూ అనేక దినములు జరిగిన మీదట అనేసాడు ఒకే మాటలో. ఐగుప్తు రాజు చనిపోయెను, ఇజ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనుల నిమిత్తం నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. జ్ఞాపకం చేసుకున్నాడంటే మర్చిపోయాడని కాదు అర్థం ఇక్కడ. ఒకసారి ఒక ఆయన అన్నాడు, దేవుడు కూడా మర్చిపోయే అవకాశం ఉంది, ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాడంటే అట్లని కాదు. అది మనకులాగా జ్ఞాపకం చేసుకున్నాడంటే మర్చిపోయాడని కాదు. ఆయనకి మతిమరుపు 1% కూడా లేదు, ఆయనకు అన్నీ గుర్తే ఉన్నాయి. కానీ 430 సంవత్సరాలు వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు
వాళ్ళు ఆ ఐగుప్తు దాస్యంలో ఉన్నప్పుడు, ఐగుప్తు ఫారో వాళ్ళని అంత కఠినంగా హింసిస్తూ ఉన్నప్పుడు, దేవుడు ఎప్పుడో డే 1 రిలీజ్ చేసుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు కదా వాళ్ళని. ఇక్కడ ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయి, మీరు అందరూ ప్యాకప్ ఇక్కడి నుంచి బయలుదేరండి అని తీసుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. ఎందుకు తీసుకొని వెళ్ళలేదు? ఎందుకు తీసుకొని వెళ్ళలేదు అంటే, అసలు దేవుడు అక్కడికి నడిపించిందే దేవుడు. ఆయనకు ఒక ప్లాన్ ఉంది. ఉదాహరణకి మీరు గమనించండి, వాళ్ళకు అక్కడ ఉన్నప్పుడు అంటే ఆదికాండం చివరిలో మనం ఉన్నాము, కనాను దేశంలో ఉన్నప్పుడు కరువే రాలేదు. కరువే రాకపోతే ఐగుప్తుకి వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. దేవుడు ముందుగానే తన అన్నల చేత అమ్మినటువంటి యోసేపును ఐగుప్తుకు తీసుకొని వచ్చి, నిజంగా ఆ కొనుక్కున్న వాళ్ళు తీసుకొని వచ్చి ఆ గుంటలో నుంచి తీసేసి ఐగుప్తుకు తెచ్చి అక్కడి నుంచి ఆ వర్తకులు ఐగుప్తులో అమ్మేశారు. అమ్మినప్పుడు కూడా చూడండి, అంచెలంచెలుగా ఆయన ఫారో దగ్గరికి వెళ్ళి ఒక అధికారిగా సెటిల్ అవుతాడు. అంటే దేవుడు ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి మనం ఏం చేస్తూ ఉంటారంటే, చెస్ ఆడేటప్పుడు వాళ్ళకి ఏదో ఒక ప్లాన్ ఉంటుంది. ఎక్కడికో వెళ్ళాలి, ఎక్కడికో వెళ్ళి గేమ్ ముగించాలనే ప్లాన్ మొత్తం ముందే ఉంటుంది. దానికి అనుగుణంగా ఒక్కొక్క స్టెప్ వేస్తూ ఉంటారు. ఈ వేసేటప్పుడు మొదటి స్టెప్కి ఆటంతా అర్థం కాదు. చివరికి వచ్చేసరికి అమ్మో వీళ్ళు మొదలు పెట్టారు కదా, ఇక్కడ మొదలు పెట్టినప్పుడే అర్థం అవ్వాలని అనుకుంటాం. కానీ అది అప్పుడు అర్థం కాదు, చివరికి వచ్చేసరికి అప్పటికి అర్థమవుతుంది. కానీ ఇందులో కొంతమంది తెలివిగల వాళ్ళు ఉంటారు. మొదటి స్టెప్ వేసినప్పుడే అది ఎటు వెళ్తుంది అనేటువంటిది కనిపెడుతూ ఉంటారు. దేవుడు కూడా చూడండి, 430 సంవత్సరాల ముందే ఆయన ఏం చేశాడంటే, వీళ్ళకి ఇక్కడ ఒక కరువు తెప్పించి, ఆయనే తెప్పించి, ఈ కరువులో ఇక్కడ ఉండే పరిస్థితి లేదు అని చెప్పేసి వారు అంతా కూడా రూఢిపరుచుకొని అక్కడికి వెళ్ళేటట్లుగా ఏర్పాట్లు చేశాడు. అక్కడికి వెళ్ళటానికి ముందే యోసేపుని అక్కడ పెట్టేశాడు. యోసేపుని పెట్టేసి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చక్కగా పోషించబడుతూ ఉన్నారు. ఆ తరువాత ఆయనే ఏం చేశాడంటే, వారికి తెలిసినటువంటి ఆ వ్యక్తులందరినీ తీశాడు. యోసేపు అయితేనేమి, యోసేపుకు తెలిసినటువంటి ఫారో అయితేనేమి, వీళ్ళందరినీ తీసేశాడు. అసలు యోసేపు ఎవరో తెలియని ఒక వ్యక్తి ఫారోగా వచ్చేటట్లుగా చేశాడు. ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే, వీళ్ళని కఠినంగా హింసించడం మొదలుపెట్టాడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే, వీళ్ళు ఇక్కడికి రాకుండా గనక ఉన్నట్లయితే, కనాను దేశంలో ఉన్నట్లయితే వాళ్ళంతా కూడా స్వతంత్రులు. ఎవరికి పుట్టిన వాళ్ళు అందరూ ఇప్పుడు అక్కడ గోత్రకర్తలు ఉన్నారు కదా, రూబేను, షిమ్యోనులు, ఇక్కడ మొత్తము లేవి, యూదా, మొత్తం ఒక 12 మంది ఉన్నారు కదా. వాళ్ళకు పుట్టిన పిల్లలు ఒకే చోట ఉండాలనేమి లేదు. ఎవరికి రెక్కలు వచ్చిన పక్షి ఎగిరిపోయినట్లుగా ప్రపంచ దేశాల్లో ఎటైనా వెళ్ళిపోవచ్చు. ఒక జనాంగంగా వాళ్ళు ఫామ్ అయ్యేవాళ్ళు కాదు. అందుకనే ఏం చేశాడంటే, వాళ్ళని లోపలికి తీసుకొని వచ్చి దాసులుగా పెట్టి లాక్ చేసినట్లుగా లాక్ చేసేసాడు. ఇంక వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళటానికి లేదు. అందుకనే వాళ్ళు అక్కడే పెరిగి 6,03,550 మంది అయ్యారు. వాళ్ళు లోపలికి వెళ్ళినప్పుడు ఒక 70-75 మంది. కానీ ఒక 430 సంవత్సరాలు అక్కడ వాళ్ళని ఉంచి పెంచి ఏం చేశాడంటే, ఒక 6,03,550 మంది కాల్బలము లెక్కే అది. కానీ మొత్తం లెక్క కనుక మనం చూసినట్లయితే ఒక 40 లక్షల మంది దాదాపుగా ఇజ్రాయేలీలు అయ్యారనేటువంటి అంచనాలు చెప్తూ ఉంటారు. అంటే ద బెస్ట్ ప్లేస్ అనమాట. ప్రపంచంలో ఉన్నటువంటి మంచి ప్లేస్ ఏది ఇజ్రాయేలీల పునరుత్పత్తికి అంటే, దేవుడు ఐగుప్తుని ఎంచుకున్నాడు. ఇది మంచి ప్లేస్ అని చెప్పేసి. మీకు భారతదేశ జనాభా ఈరోజు ప్రపంచంలో నెంబర్ 1 ఉంది. చైనాను కూడా దాటి మనం ముందుకు వెళ్ళాం. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? చాలా దేశాల్లో పిల్లల్ని కానీ చాలా కేర్ఫుల్గా పెంచితేనే వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు. లేకపోతే పిల్లలకి విపరీతమైన డిసీజెస్ వస్తూ ఉంటాయి. కానీ మీకు భారతదేశం లాంటి దేశాల్లో, ఉష్ణ దేశాల్లో చూశారనుకోండి, మనకు జబ్బులు ఎక్కువ ఉండవు. ఎందుకంటే బ్యాక్టీరియా అంతా వేడికి చచ్చూరుకుంటుంది. కానీ చలి దేశాల్లో అనుకోండి, బ్యాక్టీరియా బాగా పెరుగుతూ ఉంటుంది. అందుకనే మనకు పిల్లల్ని మట్లో ఆడేస్తే, మట్లో ఆడుకుంటే కూడా చిన్నపిల్లలు ఏదన్నా మట్లో తీసుకొని తినేస్తూ ఉంటారు. కానీ మీరు కొన్ని దేశాల నుంచి, బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు చూడండి, పొరపాటున అసలు చేతులు కూడా చాలా శుభ్రంగా కడిగి తింటూ ఉంటారు. వాళ్ళకే జబ్బులు వస్తాయి. లోపల ఇమ్యూన్ పవర్ చాలా తక్కువగా ఉంటుంది. మన దేశాన్ని బట్టి అట్లా ఉంటుంది. అందుకనే భారతదేశ జనాభా నెంబర్ 1కి వెళ్ళటానికి కారణం ఏంటంటే, అదేదో మనం చాలా జాగ్రత్తగా పిల్లల్ని పెంచుతున్నామని కాదు. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అనేటువంటిది అనుకూలంగా ఉంది పెరగటానికి, అందువల్ల పెరుగుతూ ఉంది. అలాగనే మీకు కొన్ని దేశాలు కనుక చూసినట్లయితే, బర్డ్స్ని కూడా మీరు చూసినప్పుడు, పక్షులు కొన్ని దేశాలు, కొన్ని ప్రాంతాలు అక్కడ ఉన్నటువంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అందుకనే భారతదేశానికి కూడా ప్రపంచంలో ఆస్ట్రేలియా అవతల నుంచి కూడా కొన్ని పక్షులు వస్తూ ఉంటాయి. ఇక్కడికి వచ్చి ఇక్కడ గుడ్లు పెట్టి ఇక్కడ పిల్లల్ని చేసి ఇక్కడి నుంచి పట్టుకెళ్ళిపోతూ ఉంటాయి.
దేవుడు కూడా ఇజ్రాయేలీల్ని కొన్ని లక్షల జనాంగం చేయటానికి అనుకూలమైనటువంటి స్థలం ఏది అంటే ఆయన ఐగుప్తుని ఎంచుకున్నాడు. ఐగుప్తుని ఎంచుకొని లోపలికి తెచ్చి అక్కడ లాక్ చేసేసి వాళ్ళని పెంచాడు. ఇప్పుడు దాదాపుగా వాళ్ళు కొన్ని లక్షల మంది జనాంగం అయ్యారు. అయితే ఇప్పుడు వాళ్ళు మొర్రపెట్టినప్పుడు దేవుడు అబ్రహాముకు, ఇస్సాకు, యాకోబుకు చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే దిస్ ఈజ్ ద రైట్ టైం టు డెలివర్ దెమ్. వాళ్ళని అక్కడి నుంచి పంపించడానికి ఇది సరైనటువంటి సమయం ఇప్పుడు. ఎందుకంటే ఆయన తెచ్చిన ఉద్దేశం నెరవేరిపోయింది. ఇప్పుడు వాళ్ళు కొన్ని లక్షల మంది అయిపోయారు. ఓకే, ఇక ఇప్పుడు నేను అనుకున్నట్లుగా వాళ్ళని తీసుకొని వెళ్ళి అబ్రహాముకు, ఇస్సాకు, యాకోబుకు ఆ కనాను దేశం ఇస్తాననేటువంటి ప్రామిస్ ఉంది కదా, ఇక ఇప్పుడు ఆ ప్రామిస్ నెరవేర్చవలసినటువంటి టైం అన్నమాట ఇది. 3వ అధ్యాయము 1వ వచనము నిర్గమకాండం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 3వ అధ్యాయము 1వ వచనము, మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యములో అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఈలోపే ఆల్రెడీ దేవుడు ఒక ఫజిల్ సెట్ చేసినట్లుగా మోషేను కూడా సెట్ చేశాడు. మోషే పుట్టటము, అతడు పుట్టింది ఒక బానిస కుటుంబంలో పుట్టినప్పటికి కూడా అక్కడి నుంచి ఆ బానిస బిడ్డను తీసుకొని వెళ్ళి ఐగుప్తులో ఉన్న ఫారో కుటుంబంలో ప్యాలెస్లో పెంచాడు. దానికి కొన్ని కారణాలన్నీ కూడా ఆయన సెట్ చేశాడు. ఎన్నో కారణాలు అనమాట. ఎందుకంటే ఇజ్రాయెల్లో పుట్టిన ఏ మగ బిడ్డను కూడా బ్రతకనివ్వటం లేదు. తీసుకొని వెళ్ళి నైల్ నదిలో ఇసిరేయాలి. మొత్తం కూడా మగబిడ్డ పుడితే తీసుకొని వెళ్ళి నైల్లో పడేసేయాలి. ఆ నైల్ నది ఎంతమంది మగబిడ్డలను మింగేసిందో, ఎంతమంది మగబిడ్డల ప్రాణాలు ఆ నైల్లో కలిసిపోయినాయో, ఆ నైల్ రివర్లో, ఇజ్రాయిల్లో పుట్టినటువంటి బిడ్డల్లో. మోషే ప్రాణం కూడా ఆ నైల్ నదిలో కలిసిపోవాల్సింది. కానీ ఆ తల్లి బాగా సుందరుడై ఉన్నటువంటి ఆ బిడ్డను చంపాలని అనుకోలేదు. అనుకోక ఏం చేసిందంటే దాచి 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 పెంచింది. కానీ 6 నెలల పైన పెంచలేకపోయారు. బిడ్డ ఏడిస్తే శబ్దం బయటకు వస్తే అది బిడ్డకే కాదు తల్లిదండ్రుల ప్రాణాలకు కూడా ప్రమాదం. తీసుకొని వెళ్ళిపోయి నైల్ నదిలో ఒక బుట్ట చేసి అందులో వదిలిపెట్టేసేయటము. అందులో నుంచి ఆ ఐగుప్తు ఫారో కుమార్తె వచ్చి ఆమె చూసి ఆమె పెంచుకోవాలని అనుకోవటము. ప్యాలెస్లోకి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి అక్కడ సకల విద్యలు నేర్చుకున్నాడు. ఐగుప్తు ఫారో కుమార్తెకు కుమారుడుగా పెరిగాడు. వాస్తవంగా మీరు ఈజిప్షియన్ హిస్టరీ కనుక చదివినట్లయితే దాదాపుగా ఈ మోషే అనేటువంటి వ్యక్తి తర్వాత ఫారో అవ్వవలసినటువంటి వాడని కూడా కొంతమంది చరిత్రకారులు చెప్తూ ఉంటారు. అయితే అతడు దాన్ని కోరుకోలేదు. ఆ తల్లి చిన్నతనంలోనే తానెవరు, తాను ఎక్కడి నుంచి వచ్చాడు, తన మూలాలన్నీ కూడా చెప్పింది. ఒకసారి మనం ఏం చేస్తూ ఉంటామంటే మనం అక్కడికి వెళ్తే బానిసలా బ్రతకాలి, ఇక్కడైతే నేను ఫారో కుటుంబంలో నెక్స్ట్ ఈ అధికారంలోకి రావచ్చు కాబట్టని ఆ గతాన్ని మర్చిపోయి ఇక్కడ ఉండేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొందరు. కానీ మోషే అలాగా అనుకోలేదు. ఆయన ఏమనుకున్నాడంటే ఐగుప్తులో ఉన్నటువంటి సంపదను అనుభవించటం కంటే కూడా క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకునేనని హెబ్రీలకు రాసిన పత్రిక మనకు తెలియజేస్తూ ఉంటాడు. విశ్వాస వీరుల జాబితా చూసినప్పుడు 11వ అధ్యాయంలో దాన్ని తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి అక్కడి నుంచి ముందుగానే మోషే ఏం చేశాడంటే ఒక వ్యక్తి అంటే అక్కడ ఉన్నటువంటి ఒక సిపాయి హెబ్రీని కొడుతూ ఉంటే ఆయన దాన్ని చూసి తట్టుకోలేక ఆయన ఆ సిపాయిని చంపేశాడు. అసలే ఐగుప్తులో సకల విద్యలు అభ్యసించిన వ్యక్తి, యుద్ధ అభ్యాసం నేర్చుకున్నటువంటి వ్యక్తి ఒక మనిషిని చంపడం అంటే చాలా సులభమైనటువంటి పని. మనకు ఒక మనిషిని చంపాలంటే చాలా కష్టం, కానీ వాళ్ళు ఒక మనిషిని చాలా సులభంగా చంపేస్తూ ఉంటారు. మొన్న కూడా మీరు గత వారము న్యూస్ కనుక చూసినట్లయితే హైదరాబాద్లో కార్ పార్కింగ్ దగ్గర గొడవ అయిపోయి ఆ గొడవలో గుద్దేశాడు మనిషిని, పట 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 గుద్దేశాడు. చెవుల్లోంచి రక్తం కారి చనిపోయాడు. చూశారు అక్కడికక్కడే. తగలరాని చోట ఎక్కడ తగిలిందో కానీ కారు పార్కింగ్లో చిన్న గొడవ. గొడవ కూడా కాదు, కారు పార్క్ చేశాడు, ముందున్న తన కారుకి తగిలిందేమో అనుకొని ఇంకా అసలు దానికి తాకన కూడా తాకలేదు. పైన ఉన్న వ్యక్తిని పిలిపించి ఆ మనిషి అసలు మాట్లాడుతూనే మీద పడి గుద్దేశాడు. ఈలోపు చెవుల్లో నుంచి రక్తం గారింది. నాకు బాగానే ఉందిలే అన్నారు. ఈలోపు భార్య వాళ్ళు వచ్చారు, హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలనుకున్నారు, కుర్చీ వేశారు, కూర్చొని అలాగే చనిపోయాడు. హాస్పిటల్కి తీసుకుని వెళ్తే అప్పటికే ప్రాణం పోయిందని చెప్పేశారు. అంటే మనిషి దాన్ని చూస్తూ ఉంటే ఇంత సులభంగా మనిషి చచ్చిపోతాడా అని చెప్పేసి అనిపించింది. అంటే తగలరాని చోట తగిలితే ఏముంది, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. పిల్లలు ఆడుకునేటప్పుడు కొట్టుకునే ఆటలు అలాంటివి చేసేటప్పుడు తగలరాని చోట తగిలితే ఏముంది, అన్ని గుద్దులు కూడా కాదు, ఒకే గుద్దు కూడా మనిషి చనిపోతాడు. తగలరాని చోట దెబ్బ తగిలితే ఏముంది. అయితే ఈ సైన్యంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఈ ట్రిక్లని నేర్పుతారు.
ఎక్కడ కొడితే మనిషికి ఏ భాగాలు దెబ్బతింటాయో, హాని కలుగుతాయో వాటిని వాళ్ళు చాలా బాగా నేర్పుతూ ఉంటారు. ఆ మనిషిని సులువుగానే చంపేసి మట్టిలో కప్పెట్టేశాడు. ఆ తర్వాత ఇలాగ ఇద్దరు ఇజ్రాయేలీలు కొట్టుకుంటుంటే, ఎందుకు నువ్వు నీ సహోదరునికి ఇలాగ అన్యాయం చేస్తున్నావంటే, మోషే ఆయన కప్పెట్టేసినప్పుడు పాతిపెట్టినప్పుడు ఎవడో చూడలేదేమో అనుకున్నాడు. ఏం మొన్న వాడిని చంపినట్టు నన్ను చంపాలనుకుంటున్నావా అన్నాడు. ఇంకింతే, ఓరి నాయనో తెలిసిపోయింది, ఇది బయటకు వస్తుంది అని చెప్పేసి, ఇది దాగదని చెప్పేసి ఆయన అక్కడి నుంచి పారిపోయాడు. వాస్తవంగానే అది తెలిసిపోయింది, ఫారో దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే వీడు మనోడు కాదనమాట అనేటువంటి విషయం. ఎందుకు మన మనిషిని చంపాడంటే ఇన్వెస్టిగేషన్లో అంత బయటకు వస్తుంది కదా. అప్పటికే మోషేకి అక్కడి నుంచి పారిపోయాడు. అంటే దేవుడు కరెక్ట్గా సెట్ చేశాడనమాట. మోషే ఒక 40 సంవత్సరాల పీరియడ్ ఐగుప్తు దేశంలో ఫారో కుటుంబంలో ఆయన పెరిగాడు. సకల విద్యలు అభ్యసించినటువంటి వ్యక్తి. ఇక ఇప్పుడు 40 సంవత్సరాల తర్వాత మోషే నేర్చుకోవాల్సిన మరికొన్ని విషయాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు అక్కడికి పారిపోయిన తర్వాత ఏం చేశాడంటే, ఆయన ఇత్రో అనేటువంటి ఒక వ్యక్తి దగ్గరికి చేరి సిప్పోరాను పెళ్లి చేసుకొని అక్కడే ఒక 40 సంవత్సరాలు అక్కడ గొర్రెలు మేపాడు, మందలను మేపుకున్నాడు. ఇవన్నీ కూడా మనకి యాదృచ్ఛికంగా అనిపిస్తాయి, కానీ సంఘటనలు దేవుడు కరెక్ట్గా ఫైన్ ట్యూన్, మనం ఒక రేడియో ఛానల్ ఎట్లయితే ట్యూన్ చేస్తూ ఉంటావో ఫైన్ ట్యూన్ చేసి పెడుతూ ఉంటాడు మన జీవితాలు. మన జీవితాలు ఎక్కడ ఉండాలని. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, సార్ నేను అమెరికాలో ఉండాల్సిన వాడినండి అని. లేదు, దేవుడు ఫైన్ ట్యూన్ చేసి నువ్వు ఇండియాలో ఉండాలని పెట్టాడు. నువ్వు ఎక్కడో ఉండాలని నువ్వు అనుకుంటే కాదు, నువ్వు ఇక్కడ ఉండాలి అని దేవుడు ట్యూన్ చేశాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళలేవు. ఒకసారి ఒక వ్యక్తి అంటూ ఉన్నారు, పాస్పోర్ట్ కూడా అంతా రెడీ అయిపోయి నేను వెళ్ళలేదని. అంతా రెడీ అవటం కాదు, ఇక్కడ ఉండాలనేది దేవుడు ట్యూన్ చేసి పెట్టాడు. ఎన్ని పాస్పోర్ట్లు చేసుకున్నా మనం ఎక్కడికి వెళ్ళలేం. మనం అనుకుంటూ ఉంటాం, నేను ఏదో అవ్వాలనుకున్నా ఏదో అయ్యానని. నువ్వేదో అనుకున్నావు కానీ దేవుడైతే ఇదే అనుకున్నాడు, అందుకే నువ్వు ఇదే అయ్యావు. మనం ఏదో అనుకుంటూ ఉంటాం కానీ మనం అనుకునేని కాదు, దేవుడు అనుకున్నది. యెహోవా తీర్మానాలే స్థిరము, నరుని ఆలోచనలు అనేకములు, యెహోవా తీర్మానములు స్థిరము అని అంటూ ఉంటాడు. కాబట్టి మనం ఏదేదో ప్లాన్ చేస్తూ ఉంటాం, కానీ దేవుని ప్లానింగే అంతిమంగా మన జీవితంలో నెరవేరుతుంది. కాబట్టి మోషేని కూడా మొదటి 40 సంవత్సరాలు ఫారో ప్యాలెస్లో పెట్టాడు. తర్వాత 40 సంవత్సరాలు తీసుకొని వచ్చి అక్కడ మందలను మేపుకునేటువంటి ఒక వ్యక్తిగా పెట్టాడు. వ్యక్తిగా పెట్టినప్పుడు మొదటి 40 సంవత్సరాలు జీవితంలో మోషేకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అంటే తను పుట్టింది అక్కడ ఇజ్రాయేలీల దగ్గర బానిస బతుకైనా కానీ ఆ తరువాత ఆయన ప్యాలెస్లో పెరిగినటువంటి ఒక వ్యక్తి. ప్యాలెస్, అక్కడ ఉన్న జనాలు, అక్కడ ఉన్న అధికారము, అక్కడ ఉన్న రాజకీయము, అక్కడ ఉన్న యుద్ధ అభ్యాసం ఇదంతా నేర్చుకున్నాడు. కానీ నెక్స్ట్ 40 ఇయర్స్ మనం చూసినప్పుడు అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అక్కడంతా కూడా పొద్దున లేస్తే మందలు, అడవులు, వీటి మధ్యలోనే అతడు జీవించాడు. 3వ అధ్యాయము 1వ వచనం మనం గమనించినప్పుడు, మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యములో అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒకసారి ఒకళ్ళు అంటూ ఉన్నారు, మోషే అక్కడ ఉన్నప్పుడు ఏం ఆలోచన చేస్తుంటాడు? ప్రశ్న వేశాడు ఒకసారి ఒక ఆయన. మోషే ఆ మందలను మేపుకొని రోజు ఆ హోరేబు వైపుకు వెళ్తూ ఉన్నాడు కదా, అటువైపు వెళ్ళి ఆ అడవిలో మందలను మేపుకునేటప్పుడు ఏమనుకొని ఉంటాడు? ఏంట్రా బాబు నా జీవితం ఎట్లయింది, నేను ఎక్కడ ప్యాలెస్లో ఉండాల్సిన వాడిని, ఏంటి ఇట్లా అయిపోయింది, అనవసరంగా వాడిని చంపాను. ఆ రోజు నేను గనక కొంచెం నా ఆవేశం తగ్గించుకొని చంపకుండా ఉంటే ఇంకా ప్యాలెస్లోనే ఉండేవాడిని కదా. మనకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తూ ఉంటుందని. అలాగే నా జీవితం ఇలా మారిపోయింది ఏంటి, ఆ ఒక్క సంఘటనతో నా జీవితం మారిపోయింది అని అప్పుడప్పుడు, అంటే మందలను అలాగా వాళ్ళు పంపించి కూర్చుంటారు కదా, అలా ఆలోచన చేస్తుంటాడా అని చెప్పేసి అన్నారు. నేను చెప్పాను, ఖచ్చితంగా అట్లయితే ఆలోచన చేస్తుండడు. ఎందుకంటే ఆయన దీన్ని కోరుకున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో తెలియజేస్తూ ఉంటాడు, ఐగుప్తు సంపద కంటే కూడా క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఆయన ఎంచుకున్నాడు. ఆయన ఎప్పుడు కూడా దాని గురించి బాధపడి ఉండడు. ఆయన ఐగుప్తులో ఉన్నటువంటి ఆ ప్యాలెస్లో ఉండాలని అనుకోలేదు. అక్కడ గనక ఉన్నట్లయితే దేవుని ఆశీర్వాదం లేదు ఆయనకి. ఆయన కోరుకొని దీనిలోకి వచ్చాడు. కాబట్టి ఎప్పుడు 1% కూడా బాధపడి ఉండడు. ఎందుకంటే ఈ మందను మేపటం అనేటువంటిది ఒకవేళ పై స్థాయి ప్యాలెస్లో నుంచి కిందకు దిగినట్లుగా మనకు అనిపిస్తుంది, కానీ ఇది కిందకు దిగలేదు. అక్కడ ప్యాలెస్లో నుంచి ఇంకొక మెట్టు పైకెక్కించాడు. ఎందుకంటే తరువాత నెక్స్ట్ 40 ఇయర్స్ ఆయన ఇజ్రాయేలీని నడిపించేటువంటి ఒక లీడర్గా ప్రమోట్ కాబోతూ ఉన్నాడు. ఆ లీడర్గా ప్రమోట్ కావాలి అంటే ఈ 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఆయనకు అవసరం. అంటే మరొక విధంగా చెప్పాలంటే జస్ట్ ఆయన ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నాడు, అంతేగాని ఆయన కిందికి రాలేదు. ఆయన ప్రమోట్ అయి పైకే వెళ్ళాడు.
కాబట్టి ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా మనం ఆలోచించగానే దేవుడు చేసేటువంటి ప్రతి కార్యంలో కూడా ఒక అర్థం అనేటువంటిది ఉంటుంది. మన మీద కిందకు వచ్చామని అనుకుంటాం, కింద కాదు. ఆయన మన జీవితం అంతా కూడా ఏంటి అనేటువంటిది చూడగలిగినటువంటి వ్యక్తి. దానికి అనుగుణంగా ఏం చేస్తూ ఉంటాడు అనేది దాన్ని ట్యూన్ చేస్తూ ఉంటాడు, ఎప్పుడు ఎక్కడ అనేటువంటిది. ఒకసారి మనకు అర్థం కాదు, మనుషులం కదా, భవిష్యత్తును చూడలేం, అర్థం చేసుకోలేం. కానీ ఆయనకు బాగా తెలుసు. అందుకనే మోషేని అక్కడ పెట్టాడు. మోషే వెళ్ళాడు, మందను మేపుతూ ఉన్నాడు. రోజు ఎట్లాగైతే ఉంటుందో అనుదినము ఆయన అలాగనే తన మామ ఇత్రో మందను మేపుచూ ఆ మందను అరణ్యంలో అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబు యొద్దకు వచ్చాను. అయితే ఇక్కడ ఒక 2 పాయింట్లు చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. వాస్తవంగా మన లెసన్కి సంబంధించినే కాదు, ఆయన సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. అది మీరే హోంవర్క్ చేసుకోవాలి. మొత్తం నేనేం చెప్పను, జస్ట్ పాయింట్లు మాత్రం నేను చెప్తాను. అందులో ఒకటి ఏమిటంటే, మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు. మోషే మామ పేరు ఇత్రో, రఘుయేలు అని కూడా కొన్ని చోట్ల చెప్పాడు. మొత్తానికి ఇత్రో. ఈ ఇత్రో ఎవరు అంటే మిద్యాను యాజకుడైన ఇత్రో. అంటే మోషే మామ యాజకుడా అంటే అవును యాజకుడు. యాజకుడైతే ఎవరికి యాజకత్వం చేసేవాడు? ఇదొక పాయింట్. అంటే ఏ దేవుడికి యాజకుడిగా ఉన్నాడు? యెహోవాకేనా, అన్య దేవుళ్ళు దేవతలకు యాజకుడిగా ఉన్నారా అనేటువంటిది ఒక పాయింట్. మీరు రాసుకోండి, క్వశ్చన్ ఇది. దీనికి ఆన్సర్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత హోంవర్క్ చేయండి. రెండోది ఏమిటి అంటే యాజకత్వం అంటే మనం లేవీకాండం దగ్గర నుంచి, లేవీల దగ్గర నుంచి స్టార్ట్ అయిందని చూస్తున్నాం కదా. అంటే అప్పటికే యాజకులు వచ్చేసారా? అంటే దానికి ముందే లోకములో అంటే అన్యుల్లో, అన్య జనాంగం మధ్యలో యాజకులు ఉన్నారా? ఒకవేళ ఉంటే ఈ సిస్టమ్ ఎప్పుడు ప్రారంభమై ఎట్లా ప్రారంభమయ్యింది, ఇది వీళ్ళు ఏం చేసేవాళ్ళు, ఈ యాజకత్వం ఎట్లా చేసేవారు అనేటువంటి విషయాలను మీరు గమనించండి. ఒక మంచి పాయింట్, మంచి స్టడీ ఇది. దాని గురించి మీరు అధ్యయనం చేయండి. మనము ఇక ముందుకు వెళ్ళిపోదాం. ఆయన తన మామ ఇత్రో మందను మేపుకుంటూ ఆయన దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. 2వ వచనము జాగ్రత్తగా గమనించండి. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. పదాలు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. ఎవరు ప్రత్యక్షమయ్యారు? యెహోవా దూత అని అన్నాడు. 2వ వచనం అంకె వేసుకోండి, రాసుకోండి. 2వ వచనంలో యెహోవా దూత అన్నాడు ప్రత్యక్షమైనటువంటి వ్యక్తిని. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు. వాస్తవంగా ఫైర్, అగ్ని వచ్చినప్పుడు అగ్ని ఏం చేస్తుందంటే అగ్ని యొక్క స్వభావం దహించి వేస్తుంది దేన్నైనా సరే. అది కాల్చి వేసినప్పుడు ఉదాహరణకి మీకు కట్టెలకు అగ్ని అంటుకుందనుకోండి, ఆ తర్వాత ఒక గంట తర్వాత 2 గంటల తర్వాత అక్కడ ఉన్నటువంటి కట్టెలు ఏమైపోతాయి? పోనీ మీరే ఒక పొయ్యి వెలిగించారు, అన్నమో కూర ఏదో వండుకోవాలని కట్టెల పొయ్యి మీద కట్టెలు వెలిగించారు, అగ్ని రాజుకుంది, అగ్ని వస్తూ ఉంది. మీరు అన్నం కూర అన్నీ వండుకున్నారు, మొత్తం మీకున్న అన్నం కూరలు మొత్తం వంటలన్నీ అయిపోయినాయి. కానీ మీరు ఫస్ట్ వెలిగించినప్పుడు కట్టె ఎలా ఉందో అలాగనే ఉంది. అందులో నుంచి అగ్ని వస్తూ ఉంది కానీ కట్టె కాలలేదు, అది భస్మం అయిపోలేదు. వాస్తవంగా ఫైర్కి ఏదైనా సరే భస్మం అవ్వాల్సిందే, బూడిదైపోతూ ఉంటుంది. ఈవెన్ మెటల్స్ కూడా ఒకానొక డిగ్రీల దగ్గర మీకు కనుక చూసినట్లయితే మెటలర్జికల్ ఇంజనీరింగ్లో చెప్తూ ఉంటారు కదా, ప్రతి మెటీరియల్కి కూడా ఒక బర్నింగ్ పాయింట్ అనేటువంటిది ఉంటుంది. ఆ బర్నింగ్ పాయింట్ దగ్గర ఏదైనా సరే కాలిపోవాల్సిందే. అందులో మనకు వుడ్ అనేటువంటిది చాలా తేలిగ్గా కాలిపోతూ ఉంటుంది. అంత హైయెస్ట్ బర్నింగ్ పాయింట్ ఏమి దానికి ఉండదు, వెంటనే అది కన్జ్యూమ్ అయిపోతూ ఉంటుంది. అందులో ఇక్కడ పొద అని చెప్పేసి అన్నాడు కదా, పొదలు అని చెప్పేసి అంటే అవి ఫైర్ వుడ్, అంటే అవి గట్టిగా ఉండేటువంటి మొద్దుల్లాగా ఏమీ ఉండవు. అవి ఈజీగా అట్లా ఫైర్ రాగానే ఏమైపోతాయి అంటే మొత్తం అవన్నీ కూడా కన్జ్యూమ్ అయిపోతూ ఉంటాయి, మొత్తం అక్కడే కంటి ముందే భస్మం అయిపోతూ ఉంటాయి చూస్తూ ఉండగానే. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఒక పొద నడిమిని అగ్నిజ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యాడు. అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ ఆ పొద కాలిపోలేదు. నిజంగా ఇది వింతే. అదేంటి అంత మంట వస్తూ ఉంటుంది, అందులో నుంచి మంట వచ్చి అవి మండుతూ ఉన్నాయి కానీ ఆ మంట వలన అవి కాలిపోవటం లేదు ఏమిటి అని చెప్పేసి ఆయన 3వ వచనము, అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింతను చూచెదను అనుకునేను. మోషేనే చెప్తున్నాడు, ఏమిటిది వింత? వింత కూడా కాదు, గొప్ప వింత.
జీవితంలో ఆయన ఎప్పుడు అలా చూడలేదు, మనం కూడా ఎప్పుడు అలా చూడలేదు. అగ్ని వచ్చినప్పుడు ఖచ్చితంగా అదంతా కూడా కాలిపోవాల్సిందే, కానీ అదంతా కూడా కాలిపోలేదు. ఏమిటి వింత, ఏంటి ఇలా జరుగుతుంది, అటువైపు వెళ్ళి చూద్దాం, దగ్గరికి వెళ్ళి చూద్దాం అని అనుకున్నాడు. వెళ్ళి చూద్దామని చెప్పేసి అనుకుని 4వ వచనము, దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట. బాగా గమనించండి, 2వ వచనంలో మనకన్నాడు, 2వ వచనంలో యెహోవా దూత ప్రత్యక్షమయ్యాడు అన్నాడు. ఇక్కడ అంటూ ఉన్నాడు 4వ వచనంలో, దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. పైన 2వ వచనంలోనేమో ప్రత్యక్షమైంది యెహోవా దూత అన్నాడు, కానీ ఇప్పుడు ఏమంటున్నాడు, యెహోవా చూచెను అని అంటున్నాడు. దేవుడు ఆ పొద నడుమ నుండి, ఇక్కడ అంటున్నాడు ఆ పొద నడుమ ఉంది ఎవరు, దేవుడు అని అంటున్నాడు. 2వ వచనంలో దూత అని అన్నాడు, 4వ వచనంలోకి వచ్చేసరికి యెహోవా అన్నాడు, ఇంకా ఇక్కడ డైరెక్ట్గా దేవుడు అని అంటున్నాడు. అంటే ఇంతకీ అక్కడ ప్రత్యక్షమైంది ఎవరు? 2వ వచనంలో దూత, 4వ వచనంలో యెహోవా, దేవుడు. అంటే ముగ్గురు ప్రత్యక్షమయ్యారండి అంటే ముగ్గురు ప్రత్యక్షం అవ్వలేదు. ప్రత్యక్షమైంది ఒకే వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. ఆ ఒకే వ్యక్తే దూత, ఆ ఒకే వ్యక్తి దూతగా ఉన్నాడు. ఆయనే యెహోవా అయి ఉన్నాడు, ఆయన దేవుడై ఉన్నాడు. అవును, నిజంగా ఒకవేళ ఇక్కడ ప్రత్యక్షమైంది ఒకే వ్యక్తి, ఆయన దూతగా ఉన్నాడు, యెహోవాగా ఉన్నాడు, దేవుడై ఉన్నాడంటే ఎవరై ఉండాలి? తండ్రి ఖచ్చితంగా కాదు. ఆయన ఎప్పుడు ప్రత్యక్షం కాలేదు, ఆయన ఎప్పుడు దూతగా రాలేదు. ఎందుకంటే ఆయనే ఆ యెహోవా కాబట్టి ఆయన దూతగా ఎప్పుడు లేడు. కానీ ఆయనకు దూతగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఇది ఎక్కడైతే మ్యాచ్ అవుతుంది అంటే కేవలము ప్రభు అయినటువంటి యేసు అయితేనే. యేసు ఆయన దూతగా వచ్చాడు, తండ్రికి దూతగా భూమి మీదకి వచ్చాడు. యేసు ఆయన దేవుడై ఉన్నాడు. యేసు ఆయనకి యెహోవా అనేటువంటి నామం కూడా ఉంది. కాబట్టి కేవలము ఆయనైతే తప్ప ఇంకా వేరే ఎవరైనా సరే ఇది మ్యాచ్ అవ్వదు. ఒక దేవదూత కనుక దిగొస్తే అసలు మ్యాచ్ అవ్వదు, కేవలం దేవదూత అయితే. కాబట్టి ఇక్కడ ఎవరు దిగొచ్చారు అంటే ఖచ్చితంగా ప్రభు అయినటువంటి యేసు, వేరే ఆప్షన్ లేదు. అంటే వీటిని బట్టే నిర్ధారించేస్తారంటే ఇంకా గొప్ప నిర్ధారణ ఇంకొకటి ఉంది. ముందు మనం చదువుతూ ముందుకు వెళ్తే అర్థమవుతుంది. మోషే మోషే అని అతన్ని పిలిచెను. దేవుడు ఆ పొదం నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తం ప్రభువా అనెను. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువు, నువ్వు నిలిచి ఉన్నటువంటి స్థలం పరిశుద్ధ స్థలము అనెను. మోషే మోషే దగ్గరికి రావద్దు అని చెప్పేసి అంటున్నాడు. దగ్గరికి రావద్దు, నీవు నిలిచి ఉన్నటువంటి స్థలం పరిశుద్ధమైన స్థలం కాబట్టి నీ పాదాల నుంచి చెప్పులు విడు. అంటే దేవుని యొక్క ప్రజెన్స్, అది దేవదూత ప్రజెన్స్ అయితే అట్లా ఉండదు. కేవలము డైరెక్ట్గా దేవుని ప్రజెన్స్ అయితే మాత్రమే ఆ పరిశుద్ధతను మనం ఎక్స్పెక్ట్ చేయగలం. దేవదూతలు అయితే ఖచ్చితంగా కాదు. అంతేకాదు మరి ఒక బలమైనటువంటి రుజువు ఏమిటంటే 6వ వచనం మనం గమనించేటప్పుడు, మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా, ఆయన వచ్చినటువంటి ఆయన తన గురించి తను ఏమని తెలియజేస్తున్నాడంటే, అయ్యా నన్ను తండ్రి పంపించాడు, దేవుడు పంపించాడు, నేను దూతనని చెప్పలేదు. వచ్చినటువంటి ఆయన తన గురించి ఏమని చెప్పుకుంటున్నాడు? డైరెక్ట్ ఇక్కడ ఒక వర్డ్ ఉంది చూడండి. ఆయన చెప్తున్నాడు, మోర్ ఓవర్ హీ సెడ్, ఐ ఆమ్ ద గాడ్ ఆఫ్ యువర్ ఫాదర్. ఐ ఆమ్ ద గాడ్, నేను దేవుణ్ణి. ఐ ఆమ్ ద గాడ్ ఆఫ్ యువర్ ఫాదర్, ద గాడ్ ఆఫ్ అబ్రహాం, ద గాడ్ ఆఫ్ ఐజక్ అండ్ గాడ్ ఆఫ్ జాకబ్. నేనే అబ్రహాము దేవుడనో, నేనే ఇస్సాకు దేవుడనో, నేనే యాకోబు దేవుడనో. అంటే వచ్చినటువంటి ఆయన దేవుడు అనేటువంటి దానిలో 1% సందేహం కూడా లేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ప్రత్యక్షమైనటువంటి ఈ వ్యక్తే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఇంకా మనం గమనించినప్పుడు ఆయనే అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు, ఇస్సాకు ప్రత్యక్షమయ్యాడు, యాకోబుకు ప్రత్యక్షమయ్యాడు, ఇప్పుడు మోషేకు ప్రత్యక్షమయ్యాడు. అని నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఒక వ్యక్తి దేవుడు ఆయన చరిత్రను గమనించినప్పుడు తన భక్తులకు పదే 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 దర్శనం ఇస్తూనే ఉన్నాడు. ఇజ్రాయేలీలు అరణ్యంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళని వదిలిపెట్టకుండా ఆయన వారిని అనుసరిస్తూనే ఉన్నాడు. ఇందాక మనం ప్రారంభంలో ఎప్పుడు చదువుతూ ఉంటాం, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో గమనించినప్పుడు ఆయన పురాతన కాలం నుంచి ప్రత్యక్షమవుతూ ఉన్నాడు ప్రభు అయినటువంటి యేసు. కాబట్టి ఇది ఎవరై ఉంటారు అంటే బైబిల్ని చదివేటువంటి వాళ్ళకు స్పష్టంగా అర్థమవుతుంది, ఇది కేవలం యేసు తప్ప వేరొక వ్యక్తి కానే కాదు, అవ్వటానికి అవకాశమే లేదు.
కాబట్టి ఆయన చెప్తున్నాడు, నేను దేవుడను, నీ తండ్రి దేవుడను, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే అలాంటిది ఏమీ నాకు తెలియదే అని అన్నాడా? ఎవరు అబ్రహాం దేవుడా? అబ్రహాం ఎవరయ్యా? ఇస్సాకు దేవుడా? ఇస్సాకు ఎవరు? యాకోబు ఎవరు? వీళ్ళెవరు నాకు తెలియదు, ఎవరయ్యా నువ్వు అన్నాడా? అనగానే వెంటనే ఏం చేశాడంటే ఆయన, మోషే తన ముఖము కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను. దీన్ని బట్టి ఖచ్చితంగా మనకు అర్థమయ్యేది ఏంటంటే మోషేకు దేవుని గురించినటువంటి నాలెడ్జ్ ఉంది. అబ్రహాము మోషేకు తెలుసు, ఇస్సాకు మోషేకు తెలుసు, యాకోబు మోషేకు తెలుసు. అంతేకాదు అబ్రహాముకు దేవుడెవరో, ఇస్సాకు దేవుడెవరో, యాకోబుకు దేవుడెవరో మోషేకు తెలుసు. 430 సంవత్సరాలకు ముందు ఉన్నటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు 400 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి భూమి మీదకి వచ్చినటువంటి మోషేకి వాళ్ళని గూర్చినటువంటి వివరాలని తెలుసు. పోనీ ప్రశ్న, 430 సంవత్సరాల ముందున్న మన తాత ఎవరో మనకు తెలుసా? పోనీ 100 సంవత్సరాల ముందున్న మన తాతలు మనకు తెలుసా? ఒకసారి ఒకళ్ళు అంటున్నారు, చరిత్రలో నేను చాలా పూర్ సార్ అని. అందరూ పూరే. నిజంగా మనం ఏదేదో చరిత్ర చదువుతాం కానీ మన కుటుంబ చరిత్ర మనం చదవం. మనమేదో భారతదేశ చరిత్రని, స్వతంత్ర పోరాటం అని, తర్వాత ఏదేదో దేశాల చరిత్ర, ప్రపంచ చరిత్రలు చదువుతూ ఉంటాం కానీ నిజంగా మన చరిత్ర విషయంలో చాలా పూర్. మనము మన తల్లిదండ్రుల దగ్గర నుంచి 2 తరాలు ముందుకు వెళ్ళామంటే ఇక ఆ తర్వాత వాళ్ళ పూర్వీకులు ఎవరో మనకు తెలియదు, ఎక్కడి నుంచి వచ్చారో మనకు తెలియదు, వాళ్ళ నమ్మకాలు ఏంటో మనకు తెలియదు, వాళ్ళ దేవుడు ఏంటో మనకు తెలియదు. కానీ వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళని ఎంత బాగా పెంచారంటే, ఇజ్రాయేలీలకు ఉన్నటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే ఇప్పటికి కూడా భూమి మీద వాళ్ళు వాళ్ళ పూర్వీకులందరిని గురించి, వాళ్ళ నమ్మకాలని గురించి వీళ్ళకి నేర్పుతారు. ఆ లైన్ అట్లా డ్రా చేసినప్పుడు ఈ పిల్లల మీద ఒక బాధ్యత ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఏ కుటుంబంలో అయినా చూడండి, తాతగారికి నాయన మంచి పేరు ఉంది, తాతయ్య ఆర్మీలో చేశాడు, మన ముత్తాత ఆర్మీలో చేశాడు, తాత ఆర్మీలో చేశాడు, నాన్న ఆర్మీలో చేశాడు అనగానే ఇప్పుడు ఈ పిల్లోడికి ఆయన ఏం ఆటోమేటిక్గా ఫిక్స్ అయిపోతూ ఉంటుంది. మన ముత్తాత ఆర్మీలో చేశాడు, తాత ఆర్మీలో చేశాడు, నాన్న ఆర్మీలో సర్వీస్ చేస్తున్నాడు దేశానికి అనగానే ఇప్పుడు ఈ పిల్లవాడు ఎటు వెళ్ళాలనుకుంటాడు? మీరు చూడండి, ఆర్మీలో ఉన్నటువంటి కుటుంబాలు ఖచ్చితంగా ఆర్మీకే వెళ్తారు. కారణం ఏంటి? దేశానికి నేను సేవ చేయాలి అనేటువంటి ఆ యొక్క ఆలోచన వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళకి. ఆ లైన్ అట్లా వచ్చేటప్పుడు ఇప్పుడు నేను దాన్ని చెరపకూడదు అనే బాధ్యత వాళ్ళ మీదకి వస్తుంది. అది కనుక నేర్పలేదు అనుకోండి, గాలిగంగలాగా తిరగవచ్చు. ఆ బాధ్యత అంతా నేర్పకపోతే ఎప్పుడైతే ఇదంతా చెప్పారో, నేను ఇప్పుడు వాళ్ళకి చెడ్డ పేరు తేకూడదు, పిల్లలు చాలా జాగ్రత్తగా ఉంటూ ఉంటారు, మా అమ్మ నాన్న ఇంత గౌరవంగా ఉన్నారు, నేను చెడ్డ పేరు తేకూడదు అని. కాబట్టి చరిత్ర అనేటువంటిది చెప్పాలంటే ఖచ్చితంగా చెప్పాలి. చరిత్ర అనేటువంటి ఒకటి నాలెడ్జ్ కొరకు మాత్రమే కాదు, మనలో బాధ్యతను పెంచుతూ ఉంటుంది. ఇజ్రాయేలీలు కూడా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే దేవుణ్ణి గుర్చినటువంటి విషయాలు, వాళ్ళ పూర్వీకులను గుర్చిన విషయాలు, ఇంకా చెప్పాలంటే కొన్ని 100 సంవత్సరాల ముందు ఉన్నటువంటి వాళ్ళ పూర్వీకుల విషయాలు వాళ్ళకి నేర్పేవాళ్ళు. నిజంగా ఈ క్రెడిట్ అంతా కూడా మోషే తల్లికి దక్కుతుంది. ఆ మోషే తల్లే ఆ బిడ్డను చిన్న బిడ్డగా పాలు ఇచ్చి పెంచడానికి ఒక దాదీగా పిలుచుకొని వచ్చినప్పుడు ఆమె పాలు ఇచ్చి ఒక దాదీగా పెంచేటువంటి క్రమంలో ఈ చరిత్ర అంతా కూడా చెప్పేసింది. ఒకసారి ఒక్కొక్కరు అంటూ ఉంటారు, అమ్మో ఇంత చరిత్ర స్టడీ చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో అని. మోషేకి అన్ని సంవత్సరాలు ఏం పట్టలేదు, బాల్యంలోనే ఆ విషయాలన్నీ కూడా చెప్పింది. చెప్పేటప్పటికి మోషే తానెవరు, తాను ఎక్కడి నుంచి వచ్చాడు, తన పూర్వీకులు ఏమిటి, ఆ పూర్వీకుల దేవుడు ఎవరు, ఇంకా చెప్పాలంటే వాళ్ళ వాగ్దానాలు కూడా మోషేకి తెలుసు. ఎప్పుడైతే నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడు అనేసరికి ఇలా బుర్రగొక్కుని, అయ్యా వీళ్ళెవరు నాకు తెలియదు, ఏమో నువ్వెవరో కూడా నాకు అర్థం కావట్లేదు అనలేదు. వెంటనే ఆయనకి అంతా కూడా అర్థమైపోయి మీరు 6వ వచనం చూసినప్పుడు, మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు అని చెప్పగా మోషే తన ముఖం కప్పుకొని దేవుని వైపు చూడవెరిచెను. 7వ వచనంలో, మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధ నిశ్చయముగా చూచితిని, పనుల్లో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. నేను ఇదంతా కూడా చూశాను, వాళ్ళ కష్టమంతా కూడా చూశాను, ఇవన్నీ నాకు తెలుసు, కాబట్టి నేను వాళ్ళని విడిపించడానికి నేను ప్రత్యక్షమయ్యాను. 8వ వచనంలో చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుంచి వారిని విడిపించడానికి ఆ దేశంలో నుంచి విశాలమైన మంచి దేశమును కానగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, హివ్వీయులు, యెబూసీయులు నివాస స్థానమైన పాలు తేలు ప్రవహించే దేశానికి వారిని నడిపించడానికి నేను దిగి వచ్చాను. అక్కడ దేవుడు వచ్చినటువంటి ఆ పర్పస్ కూడా చెప్తూ ఉన్నాడు. నేను ఎందుకు దిగి వచ్చానంటే నేను వాళ్ళని విడిపించి, అసలు ఈ వచనంలోనే ఉంది,
ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన ఏ పని చేయడానికి వచ్చాడు, ఆయన ఎంతకాలం ఉంటాడు అనేటువంటిది కూడా ఈ వచనంలోనే ఉంది. ఉదాహరణకి ఇవాళ నైట్ మాకు ఒక మీటింగ్ ఉంది అమలాపురంలో. మేము ఒకవేళ అమలాపురం వెళ్ళి అక్కడ కూర్చున్నాం అనుకోండి, ఎవరో వచ్చి సార్ వందనాలు అని చెప్పేసి అన్నారు అనుకోండి. సార్ ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ అంటే వెంటనే మేమేం చెప్తాం, ఒక సంవత్సరం ఉంటామంటావా? ఎన్ని రోజులు ఉంటారు అనగానే నైట్ మీటింగ్ ఉంది అయిపోగానే బయలుదేరుతాం అంటాం, అంతే కదా. వెంటనే ఆ మాటలోనే ఇక్కడ నైట్ మీటింగ్ ఉండొచ్చాను అనగానే ఇక నైట్ మీటింగ్ ఉండొచ్చాను అంటే ఆ మీటింగ్ అవగానే రిటర్న్ అవుతారని చెప్పకపోయినా అర్థమైపోతుంది, అంతే కదా. ఇక్కడ నైట్ మీటింగ్ ఉంది వచ్చాను, పొద్దున్నే మరలా ఇక్కడ పక్కన ఇంకొక ఏరియాలో మీటింగ్ ఉంది అని చెప్పేసి అన్నాను అనుకోండి, వెంటనే చెప్పకపోయినా ఏం అర్థమవుతుంది అంటే నైట్ మీటింగ్ అవగానే వెళ్ళరు, పొద్దున్నే మరలా ఇక్కడ మీటింగ్ ఉంది అంటే ఖచ్చితంగా ఇక్కడే ఉంటారు, రేపు ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. ఈ 2 మీటింగుల కొరకు నేను వచ్చాను అని అన్నాను అనుకోండి, ఆహా అంటే ఈ మీటింగ్ అవగానే రేపు పగల మీటింగ్ అవగానే వెళ్ళిపోతారనేది అర్థమవుతుంది. ఇక దానికి చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు, అంతే కదా. ఇక్కడికి వచ్చినాన్ని బాగా గమనించండి, ఆయన ఎందుకు వచ్చాననేది చెప్తూ ఉన్నాడు 8వ వచనము. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుంచి విశాలమైన మంచి దేశానికి అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీలు, పెరిజీయులు, హివీలు, యెబూసీల నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని నడిపించటానికి దిగి వచ్చాను. నేను దిగి వచ్చినటువంటి 2 కారణాలు, ఒకటి ఐగుప్తీయుల చేతుల నుంచి విడిపించడానికి వచ్చాను, 2 పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను దేశం అనే ఒక దేశం ఉంది, అక్కడికి మీ అందరినీ కూడా నడిపించడానికి నేను వచ్చాను, ఈ మిషన్ మీద నేను వచ్చాను. ఓకే, ఇక ఈ మాట కనుక వింటే తెలివిగల వాళ్ళకి వెంటనే అర్థమైపోతుంది. ఎందుకంటే ఆ ఎదురుగా ఉన్నటువంటి వాడు ఫారో అయినా సరే ఇంకెవరైనా సరే ఖచ్చితంగా ఇక్కడి నుంచి మనం బయటపడతాం. ఎందుకు బయటపడతాం? సాక్షాత్తు దేవుడే దిగొచ్చాడు కాబట్టి ఇక ఆపటం ప్రపంచంలో ఎవడి తరం కూడా కాదు. రెండవది, పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ దేశము 100కి 100 పాలు మన సొంతం అవుతుంది. ఎందుకు అంటే నిజంగా అక్కడ అనాకీలు ఉన్నారు, చాలా గొప్ప గొప్ప జాతుల వాళ్ళు ఉన్నారు, అయినప్పటికీ కూడా దాన్ని నేను మీకు ఇవ్వటానికి అక్కడికి నడిపించడానికి వచ్చాను. కాబట్టి 2 పనులు ఖచ్చితంగా నెరవేరుతాయి, అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. కాబట్టి కొన్ని విషయాలను మనం జాగ్రత్తగా చదివేటప్పుడు ఇక్కడ ఆయన ఎందుకు వచ్చాడు అనేటువంటిది, ఎక్కడికి తీసుకుని వెళ్ళబోతున్నాడు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. అంటే దీన్ని బట్టి మధ్యలో ఈయనేం వదిలిపెట్టడు. మనం ఇజ్రాయేల్ చరిత్ర చదివేటప్పుడు కూడా వాళ్ళని అరణ్యంలో కూడా ఒక బండలాగా ఆయన అనుసరిస్తూనే ఉన్నాడు. దీన్ని బట్టి మీకు ఇంకా విషయం అర్థమై ఉంటుంది, ఈయన మిషన్ ఎక్కడికి కంప్లీట్ అవుతుంది. ఒకటి, వీళ్ళని ఇక్కడి నుంచి రిలీజ్ చేయాలి, రెండోది వాళ్ళని తీసుకొని వెళ్ళి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో పెట్టాలి, అంతే కదా. రిలీజ్ చేసేటప్పుడు ఈయన ఉంటాడా అంటే అవును, రిలీజ్ చేయడానికి ఈయన వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఈయన ఉంటాడు. రెండోది, మరి అరణ్యంలో నడిపించేటప్పుడు ఈయన ఉంటాడా అంటే ఖచ్చితంగా ఆ దేశం వాళ్ళకి అప్పచెప్పే వరకు ఉంటాడు. అంటే మధ్యలో ఈయన అరణ్యంలో బండలాగా అనుసరించాడు, మరి అక్కడ కనాను దేశంతో యుద్ధాలు చేసి తర్వాత కదా దాన్ని వాళ్ళకి స్వాధీనం చేయాలి. మరి యుద్ధం చేసేటప్పుడు ఉంటాడా అంటే ఖచ్చితంగా దానికే వచ్చాడు కాబట్టి ఆయన ఉండాల్సిందే. అప్పుడు దీన్ని బట్టి యెహోషువ గ్రంథం మనం చదివేటప్పుడు దూసిన కత్తి చేత పట్టుకున్నటువంటి ఒక యోధుడు కనబడుతూ ఉంటాడు. వారు మొదలు పెట్టాలనుకున్నప్పుడు యెహోషువ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళినప్పుడు, నువ్వు నించున్నటువంటి స్థలం పరిశుద్ధమైంది, నీ కాళ్ళ నుంచి నీ పాదరక్షలు విప్పు, సేమ్ సౌండ్ మరలా వినబడుతుంది. వెంటనే బైబిల్ ఒక లైన్లో చదువుకొని వచ్చేటువంటి వాళ్ళకి వెంటనే అర్థమైపోతుంది, మరలా ఇక్కడికి మరలా ఆయనే వచ్చాడు అనే విషయం అర్థమైపోతూ ఉంటుంది. కొంతమంది ఎవిడెన్స్ ఏంటి అని అంటారు, ఆయన యేసు అని ఎవిడెన్స్ చూపించు, అక్కడ రాశాడా యేసుక్రీస్తు అని అంటారు. నువ్వు బైబిల్ని జాగ్రత్తగా చదువుతూ కనుక వచ్చినట్లయితే మరలా ఈ సౌండ్ ఎప్పుడైతే విన్నావో ఈయన ఒక అసాధారణమైనటువంటి వ్యక్తి అనేటువంటి అర్థమవుతుంది. అయ్యా నువ్వెవరివి, నువ్వు మా పక్షంగా ఉన్నావా, నువ్వు వాళ్ళ పక్షంగా ఉన్నావా అని వచ్చి యెహోషువ అడుగుతాడు. లేదు, అక్కడ ఆయన చెప్తూ ఉంటాడు, ఆయన ఎందుకు వచ్చాడనేటువంటి చెప్తూ ఉంటాడు. ఆయన దేవుని చేత పంపబడినటువంటి ఒక సేనాధిపతిగా, నేను యెహోవా సేనాధిపతిగా వచ్చాను అంటే నేను ఈ ఆర్మీని అంతా కూడా నడిపించడానికి వచ్చాను, అంటే నేను ఈ ఆర్మీని నడిపించి ఆ దేశాన్ని గెలిచి మీకు స్వాధీనపరచడానికి వచ్చాను, అదే కదా ఇక్కడ చెప్పాడు. అంటే ఆయన ముందే చెప్పాడు. జాగ్రత్తగా కనుక మనం పరిశీలన చేసినట్లయితే ఆ విషయాలన్నీ కూడా ముందే చెప్పేశాడు. మోషేకి పొదలో ప్రత్యక్షమైనప్పుడే 8వ వచనంలో చెప్తూ ఉన్నాడు, కాబట్టి ఐగుప్తుల చేతిలో నుంచి వారిని విడిపించటానికి
అంతేకాదు అక్కడ ఆ పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి వారిని నడిపించటానికి నేను దిగి వచ్చి ఉన్నాను అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఇక కింది వచనాలు గనక మనం గమనించినట్లయితే ఆయన మోషేని పిలుస్తూ ఉన్నాడు. 10వ వచనంలో, కాగా రమ్ము, నిన్ను ఫారో యొద్దకు పంపెదను, ఇజ్రాయేలైన నా ప్రజలను ఐగుప్తులో నుంచి తోడుకొని పోవాలి. రా, నువ్వు రా, నేను నిన్ను ఫారో దగ్గరికి పంపిస్తాను, వాళ్ళందరినీ నువ్వే తీసుకొని రావాలి అని చెప్పేసి అంటున్నాడు. నిజంగా ఇది చదివేటప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. నిజంగా అంత విషయమే మోసే దగ్గర ఉన్నట్లయితే పారిపోయి వచ్చి 40 సంవత్సరాలు మందలు మేపుకునేవాడా? ఇప్పటికి 40 ఏళ్ళు అయిపోయింది కదా దాదాపుగా. మీరు కనుక చూసినట్లయితే ఈ మాత్రం విషయం ఉన్నట్లయితే 40 ఏళ్ళ నుంచి మందలు ఎందుకు మేపుతాను? ఉదాహరణకు మనమే అక్కడ ఉన్నాం అనుకోండి, మనతోనే దేవుడు ఆ మాట చెప్తే, అయ్యా నాకు అంత ధైర్యమే ఉన్నట్లయితే, నేను అది చేయగలిగిన వాడినైతే అక్కడి నుంచి నేను ఎందుకయ్యా పారిపోయి వస్తాను? పారిపోయి వచ్చి ఈ అడవిలో మందలు మేపుకుంటా నేను ఉంటాను. అయితే అప్పటికి ఇప్పటికీ వ్యత్యాసం ఉంది. అప్పుడు నిలబడితే మోసే ఒకడు నిలబడాలి, కానీ ఇప్పుడు నిలబడితే నేను నిన్ను నిలబెడతాను అని దేవుడు అంటూ ఉన్నాడు. అక్కడ చెప్పినటువంటి మాటలోనే, కాగా రమ్ము, నిన్ను ఫారో యొద్దకు పంపెదను అంటే నాది బాధ్యత, నేను పంపిస్తాను రా. ఫారో దగ్గరకు పంపెదను, ఇజ్రాయేలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుంచి తోడుకొని వెళ్ళాలి, బాధ్యత అంతా నాది రా అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అందుకు మోసే, నేను ఫారో యొద్దకు వెళ్ళుటకు ఇజ్రాయేల్ను ఐగుప్తులోంచి తోడుకొని పోటుకు ఎంతటి వాడనో, మళ్ళా పాత ముచ్చటే చెప్తున్నాడు, పాత మాట. అయ్యా నేను ఎంతటి వాడినయ్యా అక్కడికి వెళ్ళటానికి? ఫారో అంటే ఏంటి? ప్రపంచంలో ఆయన అంత గొప్పోడు లేడు, ఆయన దగ్గరికి వెళ్ళటానికి నేను ఏమాత్రపు వాడను? నిజంగా అంత వెళ్ళి నిలబడేవాడిని అయితే ఆ రోజే నిలబడేవాడిని, ఇలా పారిపోయి వస్తానా అన్నటువంటి అర్థం అందులోనే ఉంది. నేను ఎంతటి వాడును అంటున్నాడు. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును. దేవుడు మరలా ఒక అష్యూరెన్స్ ఇస్తున్నాడు, నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును, నేను నిన్ను పంపితిని అనుటకు ఇది నీకు సూచన. ఇక అక్కడి నుంచి నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుంచి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించెదరు అనెను. నేను మిమ్మల్ని తీసుకొని వెళ్ళి మీకు ఆ దేశాన్ని అప్పగిస్తాను అనేదానికి నీకు ఒక సూచన ఇస్తాను. ఏమిటి అంటే, ఇదిగో వాళ్ళందరినీ నువ్వు తీసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రత్యక్షమైన ఇదే పర్వతం మీద మీరు వచ్చి దేవుణ్ణి సేవిస్తారు. ఏ పర్వతం మీద అయితే ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడుతున్నావో నువ్వు వాళ్ళందరినీ విడిపించుకొని ఇదే పర్వతం మీదకు వస్తావు, వచ్చి మీరు దేవుణ్ణి సేవిస్తారు. మోషే ఆ తర్వాత ఆయన దేవునితో చెప్తున్నాడు, అయ్యా లేదులే ఇంకెవరినైనా పంపించు అన్నట్లుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతున్నటువంటి సందర్భంలో 15వ వచనం, మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపిన నువ్వు ఇజ్రాయేల్తో చెప్పాలి అని అంటున్నాడు. నువ్వు వెళ్ళి వాళ్ళని తీసుకొని వచ్చేటప్పుడు నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, అయ్యా మరి నేను చెప్తే వాళ్ళు రారు కదా అంటే, లేదు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నన్ను మీ దగ్గరికి పంపించారు అని చెప్పు. నీ నామం ఏమిటి? దేవుడు ప్రత్యక్షమయ్యాడంటే ఆయన నామం ఏమిటి అని అడుగుతారు. నిరంతరం నా నామం ఇదే, తరతరములకు ఇది నా నామమో అని చెప్పేసి అంటున్నాడు. ఏమిటి ఆయన నామమో? ఇదిగో ఇది తరతరాలకు కూడా నా నామమో అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఏమిటి ఆయన నామమో? 16వ వచనం మనం గమనించినప్పుడు ఇక్కడ చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి ఇజ్రాయేల్ పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమే ఇట్లనెను, నేను మిమ్మల్ని ఐగుప్తులో మీకు సంభవించిన దాన్ని నిశ్చయముగా నేను చూశాను. వాళ్ళకి ఏం చెప్పాలి అంటే, ఇదిగో అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని చెప్పేసి చెప్పు. ఇంకా మీరు పై వచనాన్ని గమనించినప్పుడు 14వ వచనంలో దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తున్నాడు, అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. ఇక్కడ దేవుడు పదే తన గురించి ప్రారంభంలో అయితే దూతని చెప్పాడు, కానీ ఆయన దూతగా దిగి వచ్చాడు, కానీ యెహోవా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అంతేకాదు అక్కడ ప్రత్యక్షమైంది అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. దీన్ని పదే చెప్తున్నాడు. నువ్వు వాళ్ళకు కూడా చెప్పు, పితరుల దేవుడు అని చెప్పు, పితరుల దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడని చెప్పు. అంటే ప్రత్యక్షమైంది కేవలం ఒక ఆర్డినరీ దేవదూత కాదు. మరి ప్రత్యక్షమైంది ఎవరంటే పితరుల దేవుడు ప్రత్యక్షమయ్యాడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అయ్యా మరి నీ నామం ఏంటి అని వాళ్ళు అడిగితే ఏం చెప్పాలి అంటే ఆయన చెప్తున్నాడు 14వ వచనంలో, అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను.
నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. ఒకవేళ ఈ పదము బైబిల్ చదివేటువంటి కొందరికి బాగా అర్థమవుతుంది, కానీ కొందరికి అంత బాగా అర్థం కాకపోవచ్చు. ఒకవేళ ఇట్లా చెప్తే అర్థమవుతుందేమో, యావే అనేటువంటి ఒక పేరు ఉంది దేవునికి. చాలా భయంకరమైనటువంటి నామం అన్నమాట. ఈ పేరు ఇజ్రాయేల్ నోట్లో ఉచ్చరించడానికి కూడా భయపడేవాళ్ళు. అసలు ఈ పేరు ఉచ్చరించేవాళ్ళు కాదు. ఇంకా మీకు బైబిల్ తర్జుమా చేసినప్పుడు కూడా యెహోవా అనేటువంటి నామాన్ని వాళ్ళు రాయలేదు. మీరు కింగ్ జేమ్స్ వర్షన్లో లార్డ్ 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 అనే ఉంటుంది. ఎక్కడైనా యెహోవా అనే నామం రాయాలి అంటే వాళ్ళు భయపడిపోయి చేతులు గడుక్కొని 7 సార్లు గడుక్కొని ఒక క్రొత్త కలం తీసుకొని యెహోవా అనేటువంటి నామం రాసి, ఒకవేళ ఏమైనా పొరపాటు జరిగితే ఆ యొక్క పొరపాటు మా మీద మోపొద్దు అని చెప్పేసి వాళ్ళు దేవునికి ప్రార్థన చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. పెద్దవాళ్ళ పేరు, గొప్ప వాళ్ళ పేరు మనము నోటితో ఉచ్చరిస్తామా? పేరు పెట్టి పిలుస్తామా? మన సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఏంటి నారా చంద్రబాబు నాయుడు చెప్పు అంటామా? అన్నారనుకోండి, వాడు ఖచ్చితంగా బుద్ధి లేనోడు అయి ఉండాలి, లేదంటే మతి లేనోడు అయి ఉండాలి. అది కూడా ఆయన దగ్గరికి వెళ్ళి అలా చెప్పాలంటే. బయట చెప్పేటప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అని అంటాము, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు అని అంటాం, అంతే కదా? అది మర్యాద. గొప్ప వాళ్ళని గురించి మాట్లాడేటప్పుడు పేరు కూడా మన నోట్లో చెప్పం, వారు అని అంటూ ఉంటాం, అంతే కదా? కొంతమంది ఇవాళ కూడా మీరు చూడండి, గొప్ప వాళ్ళని గురించి మాట్లాడేటప్పుడు పేరు మాట్లాడారు అనుకోండి, పేరు మాట్లాడితే అది అమర్యాదగా మాట్లాడినట్లు. పేరు ఉచ్చరించకూడదు, పెద్దవాళ్ళని పేరు పెట్టి పిలవకూడదు. ఉదాహరణకి అప్పుడప్పుడు కొంతమంది తెలియజేస్తూ ఉంటారు, అంకుల్ అని చెప్పేసి అనేటప్పుడు కూడా పేరు పెట్టి అంకుల్ అంటూ ఉంటారు. పిల్లలు చెప్తారు, ఏ పేరు అట్లా పిలవకూడదు, పెద్దవాళ్ళని అంకులను అంటారు. గొప్ప వాళ్ళని ఎప్పుడు కూడా మనం పేరు ఉచ్చరించం. ఇజ్రాయేలీల్లో కనుక మీరు గమనించినట్లయితే దేవుని నామాన్ని వాళ్ళెవ్వరు కూడా నోటితో ఉచ్చరించేటువంటి వాళ్ళు కాదు. అందులో దేవుడు వారికి తెలియజేసినటువంటి పేరు యావే అనేటువంటిది ఉంది కదా. ఈ యావే అనేటువంటి సౌండ్ వింటేనే ప్రపంచంలో గడగడ వణికిపోయేవాళ్ళు. మలాకీ గ్రంథంలో చెప్తూ ఉంటాడు, తూర్పు నుంచి పడమర వరకు అన్యజనుల్లో నా నామం ఘనమైనదిగా ఎంచబడుతుంది. అసలు ఆ పేరు చెప్తే హడిలిపోయేవాళ్ళు. నిజంగా ఆ పేరు చెప్తే పరిస్థితి ఎట్లా ఉండేదంటే గుండెలు కరిగిపోయాయి. రాహబ్ అనేటువంటి వేసి చెప్తుంది, అమ్మో మీ దేవుడా, మీరు ఆ దేవుడికి సంబంధించినటువంటి ప్రజలా, మీ దేవుడు ఆకాశమందు భూమి యందు కూడా దేవుడే కదా, ఆయన్ని గురించి మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి అని చెప్పేసి అంటూ ఉంటుంది. అంటే ఆ దేవుడు చేసినటువంటి కార్యాలు ప్రజల్లోకి అలాగ కథలుగా వెళ్ళి ప్రపంచమంతా ఆ దేవుని గురించి చెప్పుకునేవాళ్ళు. ఇజ్రాయేలీలని ఒక జనాంగం ఉన్నారంట, వాళ్ళ దేవుడు ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు ఇలాంటి గొప్ప కార్యాలు చేశాడని. కాబట్టి ఆ దేవుని గురించి చెప్పేటప్పుడు యావే అనేటువంటిది ఆ పేరు చాలా భయంకరమైనటువంటి నామం. ఈ యావే అనేటువంటి నామం దాని యొక్క అంటే యావే అనేటువంటి పేరు యొక్క అర్థం ఏమిటి అంటే ఐయామ్ దట్ ఐయామ్, ఉన్నవాడు అనువాడు. అంటే ఇది మనకు తెలుగులో తర్జుమా చేసేసారు. తర్జుమా కనుక చేయకపోతే ఉన్నవాడు. దేవుని యావే అంటే ఏంటంటే ఉన్నవాడు. యావే అనే పేరు అర్థం ఉన్నవాడు. ఆయన ఎప్పటికీ ఉంటాడు, నిన్న ఉన్నాడు, ఈవేళ ఉన్నాడు, రేపు ఉంటాడు, ఎప్పటికీ కూడా ఉంటాడు. దేవుడు అంటే ఉన్నవాడు. ఇప్పుడు మీకు ఒక విషయం అర్థమై ఉంటుంది. అబ్రహాము అక్కడ క్రీస్తు ప్రభు అక్కడ ఆ రోజుల్లో ఉన్నటువంటి యూదుల పెద్దలతో రబ్బీలతో మాట్లాడేటప్పుడు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అంటాడు. అంటే అక్కడ ఆయన చెప్పినటువంటిది ఏమిటంటే బిఫోర్ అబ్రహాం ఐ యామ్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. అబ్రహాం పుట్టకముందే నేను ఉన్నాను. ఆ మాట యావే అనేటువంటి మాట అది వినగానే వాళ్ళు నోరెళ్ళబెట్టారు. ఏంటి తను తాను యావే అని చెప్పుకుంటున్నాడని. వాస్తవంగా మనకు అర్థం కాలేదు, కానీ క్రీస్తు ప్రభు అక్కడ తను తాను యావే అని క్లెయిమ్ చేశాడు. అక్కడ అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను, వాస్తవంగా తెలుగులో నేనున్నాను అన్నాడు, కానీ అయామ్ అని చెప్పేసి అన్నాడు. కాబట్టి దేవుని యొక్క నామాన్ని ఇక్కడ తెలియజేసినప్పుడు నేను ఉన్నవాడును అని చెప్పేస్తున్నాడు. అంటే ఇక్కడ మీరు గమనించండి, 3వ అధ్యాయం నిర్గమకాండం 3వ అధ్యాయంలో ప్రారంభంలో చూసినప్పుడు 2వ వచనంలో దూత ప్రత్యక్షమయ్యాడు అని అంటాడు, కానీ ఆ తర్వాత మనం వరుసగా గమనించినప్పుడు యెహోవా ప్రత్యక్షమయ్యాడు, పితరుల దేవుడు ప్రత్యక్షమయ్యాడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇంకా ఆయన చెప్తున్నాడు 14వ వచనంలో నువ్వెవరయ్యా అని చెప్పేసి అంటే ఆ ప్రత్యక్షమైన ఆయన చెప్తున్నాడు నేను ఉన్నవాడిని అని చెప్తున్నాడు, నేను యావేని అని చెప్తున్నాడు. ఇంకా చెప్పాలంటే డైరెక్ట్గా యావే ప్రత్యక్షమయ్యాడు అక్కడ. ఇది వింటే కొంతమంది ఆశ్చర్యపోతారు, యావే అంటే తండ్రే కదా, తండ్రి తప్ప ఇంకెవరు యావే కాదు కదా అని.
యావే అంటే తండ్రి అనేటువంటి తండ్రి మాత్రమే అనే ఒక భ్రమలో గనక ఉన్నట్లయితే పూర్తిగా పొరపాటు. ఇక్కడ ప్రత్యక్షమైన తండ్రి కాదు, మరి ఎవరు ప్రత్యక్షమయ్యారు? ప్రభు అయినటువంటి యేసు. కాబట్టి ఆయన యావేనా అంటే అవును, ఆయన యావే. ఆయన పితరుల దేవుడు, అబ్రహాము దేవుడు ఆయనే, ఇస్సాకు దేవుడు ఆయనే, యాకోబు దేవుడు కూడా ఆయనే. కాబట్టి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు కూడా ఏకమై ఉన్నారు, ఐక్యంగా ఉన్నారు. వాళ్ళు ముగ్గురు ఒకే వ్యక్తి కాదు, వారు ఐక్యంగా ఉన్నారు. కాబట్టి ఆ ఐక్యత అనేటువంటిది కనుక మనకు అర్థమైతే ఈ విషయం మనకు అర్థమవుతుంది. మనం ఎప్పుడైతే వాళ్ళను వేరు చేసి చూస్తామో అప్పుడు మనకి ఈ విషయాలన్నీ కూడా అర్థం కావు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు, ఇస్సాకుకి ప్రత్యక్షమయ్యాడు, యాకోబుకి ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు ఇక్కడ మోషేకు కూడా ప్రత్యక్షమైనటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉంటాం. అంతేకాదు మనం గమనించేటప్పుడు అపోస్తలుల కార్యగ్రంథము 7వ అధ్యాయం మనం చూసినప్పుడు ఇక్కడ దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. అపోస్తలుల కార్యగ్రంథము 7వ అధ్యాయం మనం గమనించినట్లయితే 30 నుంచి 34 వచనాలు మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. స్టెఫను తన యొక్క ప్రసంగంలో తను మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. ఆయన ఇజ్రాయేలీలకు సుదీర్ఘమైనటువంటి పాత నిబంధన వారి చరిత్రను గురించి చెప్తూ ఉంటాడు. చరిత్రను గురించి తెలియజేస్తూ ఆయన ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. 7వ అధ్యాయము 29వ వచనం నుంచి, మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశంలో పరదేశి అయి ఉండి అక్కడ 2 కుమారులను కనెను. అంటే ఇందాక మనం చూసినట్లుగా ఫారో దగ్గర నుంచి పారిపోయి మిద్యాన్ దేశంలోకి వెళ్ళిపోయాడు. అక్కడే పరదేశిగా ఉన్నాడు. ఇందాక చెప్పినట్లుగా ఇత్రో కుమార్తెను చేసుకున్నాడు, 2 కుమారులను కన్నాడు. 30వ వచనం గమనించండి జాగ్రత్తగా. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతమందు ఒక పొదలోని అగ్నిజ్వాలల్లో ఒక దేవదూత అతనికి కనబడెను. ఇందాక మనం చూసినట్లుగానే ఒక దేవదూత కనబడెను అని అంటున్నాడు. ఇక్కడ ఇంకొన్ని విషయాలు ఉన్నాయి, జాగ్రత్త పరిశీలన చేయాలి. ముఖ్యంగా పదాలు చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఒక దేవదూత అతనికి అగపడెను. 31వ వచనము, మోషే చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాన్ని నిదానించు చూచుటకు దగ్గరికి రాగా. 32వ వచనము, నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని ప్రభువు వాక్కు వినబడెను గనుక మోషే వణికి. ఈ వణికింది మనకి నిర్గమకాండంలో ఉండదు, ఎంత భయపడ్డాడు అనేది. ఎప్పుడు భయపడ్డాడు ఆయన? అగ్నిని చూసినప్పుడు వణకలేదు ఆయన. ఆయన ఎప్పుడు వణికాడు? ఏమిటో ఈ వింత దగ్గరికి వెళ్దాం అని మనం ఇందాక చదివాం కదా నిర్గమకాండంలో. ఈ గొప్ప వింత ఏంటో నేను చూస్తాను అని దగ్గరికి వెళ్దాం అనుకున్నాడు. దగ్గరికి వెళ్దాము అనుకున్నప్పుడు అక్కడ ఆయన చెప్పాడు, దగ్గరికి రావద్దు, నువ్వు నిల్చున్నటువంటి స్థలం పరిశుద్ధమైంది, నీ పాదములకు ఉన్నటువంటి నీ పాదరక్షలు చెప్పులు విప్పు అని అన్నాడు. అన్నప్పుడు నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబుల దేవుడను అని ప్రభువు వాక్కు వినబడిన గనుక మోషే వణికి. ఆ మాటకి వణికాడు ఆయన. అంటే దేవుని గురించినటువంటి స్పష్టమైన అవగాహన ఆయనకు ఉంది. ఆ దేవుని గురించినటువంటి భయముతో వణికాడు. వణికి నిదానించి చూచుటకు తెగింపలేదు. ఇక ఎప్పుడైతే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అన్నాడో అది చూద్దామని వచ్చినటువంటి ఆయన చూడటానికి తెగించలేదు. ఎందుకంటే దేవుణ్ణి చూస్తే ఎట్లా ఉంటుందనేటువంటిది ఇశ్రాయేలుకు తెలుసు. కాబట్టి ఇక చూచేటువంటి ధైర్యం కూడా ఆయన చేయలేదు. 33వ వచనం, అందుకు ప్రభు, నీ చెప్పులు విడువు, నీవు నిలిచి ఉన్న చోటు పరిశుద్ధ భూమి, ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని. ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజల యొక్క దురవస్థను నేను నిదానించి చూచాను, వారి మూలుగు విన్నాను, వారిని విడిపించడానికి దిగి వచ్చాను. రమ్ము, నేను ఇప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పాను. ఇందాక మనం చూసాం కదా, విడిపించడానికే నేను వచ్చాను. రెండవది ఏమిటంటే ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించడానికి నేను వచ్చాను, దాన్ని మీకు ఇవ్వటానికి వచ్చాను. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే ఒకడక్కడి నుంచి విడిపిస్తాడు, 2 దారులు నడిపిస్తాడు, ఆ దేశాన్ని కూడా వాళ్ళకి సొంతం చేసి ఆయన వెళ్తాడు. 35వ వచనము, అధికారిగాను తీర్పరిగాను నేను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేని, బాగా గమనించండి, నిరాకరించినటువంటి ఈ మోషేని పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిగా విమోచకునిగా నియమించి పంపెను. ఆ తర్వాత తెలియజేస్తున్నాడు 38వ వచనంలో మనం గమనించినప్పుడు 38వ వచనంలో, సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యంలోని సంగమందు ఉండి మనకి ఇచ్చటకు జీవవాక్యములను తీసుకున్నవాడును ఇతడే.
ఎవరి మోషే అనేటువంటి విషయాన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాస్తవంగా స్టెఫన్ ఈ విషయం అంతా కూడా ఎందుకు చెప్తున్నాడు? ఎవరికి చెప్తున్నాడు? అన్యులకా యూదులకా? యూదులకే చెప్తున్నాడు. యూదులకి మోషే గురించి ఎందుకు చెప్తున్నాడు? మోషే గురించి యూదులకు తెలియదా? మరి స్టెఫన్ ఎందుకు ఈ విషయాలని చెప్తున్నాడు? యూదుల సమస్య ఏమిటి అంటే యూదులు క్రీస్తుని నిరాకరిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇందులో స్టెఫన్ పాయింట్ ఏంటంటే, ఓరి నాయన మీరు ఇప్పుడు నిరాకరిస్తున్నారు, అసలు అప్పుడు మా మోషే అంటున్నారు కదా, అసలు ఆ మోషేకి కనబడిందే ఈయన. ఆయన్ని చూసి మోషే బెదిరిపోయి వణికిపోయి కనీసమైన చూసే ధైర్యం చేయలేక గడగడ వణుకుచూ నించున్నాడు. కాబట్టి మీరు అనుకునేటువంటి యేసు సాధారణమైనటువంటి వ్యక్తి కాదు. ఆయనే మన పితరుల దేవుడు, ఆయనే అబ్రహాము దేవుడు, ఆయనే ఇస్సాకు యాకోబుల దేవుడు, ఆయనే మోషేకు ప్రత్యక్షమైనటువంటి దేవుడు ఆయనే. ఇంకా చెప్పాలి అంటే మరలా నువ్వు ఇజ్రాయేలీలందరినీ కూడా తీసుకొని ఇదే పర్వతానికి వస్తావన్నాడు కదా, ఆ పర్వతానికి వచ్చినప్పుడు ఆ సినాయి పర్వతం మీద ఆ ఆజ్ఞలు ఇచ్చినటువంటి దేవుడు కూడా ఆయనే. కాబట్టి మీరు ఆయన మా దేవుడు అంటే అసలు ఆ దేవుడిని మీరు గుర్తించలేదు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తూ ఉన్నాడు. వాస్తవంగా స్టెఫన్ను వాళ్ళు ఎందుకు చంపారు? వాళ్ళకి ఎందుకు అంత కోపం వచ్చింది? ఏ యేసునైతే వాళ్ళు తృణీకరించారో ఆ యేసునే వాళ్ళ పితరుల దేవునిగా, అబ్రహాము దేవునిగా, ఇస్సాకు దేవునిగా, యాకోబు దేవునిగా, మోషేకు ప్రత్యక్షమైన దేవునిగా, ఆ మోషేకు ఆజ్ఞలిచ్చిన దేవునిగా ప్రజెంట్ చేసేసరికి జీర్ణించుకోలేక మేము తోసేసినోడిని నువ్వు ఇంత గొప్ప చేస్తున్నావా, చివరికి ఆయనే మా పితరుల దేవుడు అంటున్నావా, ఆయనే మోషేకి ప్రత్యక్షమైన దేవుడు అంటున్నావా, ఆయనే ఈ ఆజ్ఞలని ఇచ్చాడు, మేము గైకొనే ఆజ్ఞలన్నీ ఆయన ఇచ్చినాయి అంటున్నావా అని వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేకపోయారు. 38వ వచనము, సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనో మన పితరులతోనూ అరణ్యంలో సంగమందు ఉండి మనకి ఇచ్చుటకు జీవవాక్యములను తీసుకున్నటువంటి వాడు ఇతడే అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఆ తర్వాత ఇతనికి మన పితరులు లోబడినోళ్ళక ఇతన్ని త్రోసివేసి మన హృదయంలో ఐగుప్తునకు పోగొరిన వారయ్యారు. మన పితరులందరూ తోసేసింది ఎవరిని తోశారనుకుంటున్నారు? ఇతనిని. మాకు ముందు నడుచున్నట్టు దేవతలను మాకు చేయు, ఐగుప్తు దేశంలో నుంచి మనల్ని తోడుకొని వచ్చిన ఈ మోషే అమ్మాయినో మాకు తెలియదని అహరోను అన్నారు. ఆ తర్వాత ఇక ఆ చరిత్ర అంతా కూడా ఎట్లా తోసివేశారు, ఒక విగ్రహాన్ని చేసుకున్నారు, విగ్రహాన్ని చేసుకొని వారు ముందుకు వెళ్ళారనేటువంటి విషయాన్ని అంతా కూడా ఆయన చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు. తెలియజేసినప్పుడు ఇక చివరికి వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేక అక్కడ స్టెఫన్ చెప్పిన ఒక గొప్ప విషయం ఏంటంటే వాళ్ళకి చాలా కోపం రావటానికి 51వ వచనంలో, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబర్చనొల్లని వారలారా, మీ పితరుల వలె మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురించుచున్నారు. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యానికి లోబర్చనొల్లని వారలారా. వాస్తవంగా ఇక్కడ అంత బాగా అర్థం కాలేదేమో. ఒకసారి ఏంటంటే మంచి భాష ఉపయోగిస్తే తిట్టు కూడా తిట్టులాగా ఉండదు. చాలా పాలిష్డ్ లాంగ్వేజ్ ఉపయోగించామనుకోండి, తిట్టినా కానీ పొగిడారేమో అనుకుంటారు, ఏదో పెద్ద పెద్ద పదాలని భలే పొగుడుతున్నారే అనుకుంటారు. వాస్తవంగా క్రీస్తు ప్రభు కూడా కొన్ని సందర్భాల్లో ఇజ్రాయేలీలను గట్టిగా గద్దించిన వాక్యాలు ఉన్నాయి, మాటలు. అవి గట్టి గద్దింపులాగా ఉండదు. సర్పసంతానమా అని అంటూ ఉంటాడు, వ్యభిచారము చేయు చెడ్డతరము వారు అని అంటూ ఉంటాడు. దీన్ని వింటే మీకు ఎంత సీరియస్గా అనిపిస్తుంది? సర్పసంతానమా అని అంటే చాలా గొప్పగా చెప్పాడు. వ్యభిచారము చేయు చెడ్డతరము వారు నా చేత ఒక సూచక్రియను అడుగుతున్నారు అని అంటూ ఉంటాడు. వ్యభిచారము చేయు లేదా చెడ్డ తరము వారు, దాని అర్థం ఏమిటి అంటే అది ఒక రకంగా చెప్పాలి అంటే ఒక బూతి మాటతో సమానం లాగా ఉంటుంది. అంటే క్రీస్తు ప్రభు బూతులు తిట్టాడు అన్నాడు ఒక ఆయన, బూతులు తిట్టాడు అనలేదు, అలాంటి అర్థం ఇచ్చేటువంటి మాట అని అంటున్నాం అంతే. వ్యభిచారము చేయు చెడ్డతరము వారు అంటే గాలికి పుట్టినోళ్ళు. అంటే గాలికి పుట్టినోళ్ళు అంటే అది వేరొక రకంగా పుట్టిన వాళ్ళు. వ్యభిచారం అంటే సరైనటువంటి బ్రీడ్ కాదు, వేరొక బ్రీడ్ అని దాని అర్థం. అంటే దేవుని బిడ్డలు కాదు, అపవాది బిడ్డలు అని దాని అర్థం. వాళ్ళకి అంత కోపం ఎందుకు వచ్చింది? అక్కడ ఇంత మాట అంటావా మమ్మల్ని అని. ఒకసారి ఒకరు అంత మాట అంటానికి ఆయన ఏమన్నాడండి అని. ఆయన అన్నది చాలా పెద్ద మాటలే, మనకు అర్థం కావట్లేదు. వ్యభిచారము చేయు చెడ్డతరము వారు అన్నాడు. అంటే మీరు సరైనటువంటి పుట్టుక పుట్టలేదు, అడ్డమైన పుట్టుక పుట్టారు అని దాని అర్థం. దేవుని బిడ్డలు కాదు, అపవాది బిడ్డలు అని దాని అర్థం.
దేవుని బిడ్డలైతే విశ్వాసం ఉంటుంది. మీరు అపవాది బిడ్డలు కాబట్టి విశ్వాసం లేదు, అవిశ్వాసం ఉంది అని ఆయన పాయింట్. అది వాళ్ళకి బాగానే అర్థమైంది. ఒకసారి ఏమిటంటే మంచి పాలిష్డ్ లాంగ్వేజ్లో ఉపయోగిస్తే దాని యొక్క సీరియస్నెస్ అనేది అర్థం కాదు. ఇక్కడ కూడా ముష్కరులారా అని అన్నాడు. ముష్కరులారా అంటే మీకు ఇంగ్లీష్లో ఇంకొంచెం బాగా ఉంటుంది. అది 51వ వచనము ఆంగ్లంలో అంటూ ఉంటాడు, యూ స్టిఫ్ నెక్డ్ అండ్ అన్సర్కమ్సైజ్డ్ ఇన్ హార్ట్ అని అంటూ ఉంటాడు. యూ స్టిఫ్ నెక్డ్. స్టిఫ్ నెక్డ్ అంటే మెడ వంచని వాళ్ళు అని అర్థం. మొండోళ్ళు అని అంటాం కదా, అది మొండితనం. యూ స్టిఫ్ నెక్డ్ అండ్ ఇక్కడ అంటున్నాడు అన్సర్కమ్సైజ్డ్ ఇన్ హార్ట్ అని అంటున్నాడు. అంటే హృదయంలో వారికి సున్నతి చేయనటువంటి వాళ్ళు. అంటే సున్నతి అంటే ఏంటంటే గోప్యాంగ చర్మాన్ని తీసేయటం. అంటే హృదయంలో సున్నతి అంటే హృదయంలో నుంచి దుర్గుణాలన్నీ కూడా తీసేయాలి. కాబట్టి ఆ దుర్గుణాలన్నింటినీ కూడా తీయనటువంటి వాళ్ళు, అంటే హృదయం నిండా కల్మషం నిండినటువంటి వాళ్ళు అని చెప్పేసి అన్నాడు. మొండోళ్ళు మీరు అని అన్నాడు. మెడ వంచని వాళ్ళు దేవునికి అని చెప్పేసి అన్నాడు. దేవునికి మెడ వంచని వాళ్ళు మాత్రమే కాదు, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ మీరు పరిశుద్ధాత్మను దూషిస్తున్నారు. ఎప్పుడైనా సరే వాళ్ళని అనేదానికంటే కూడా వాళ్ళ పితరులంటే ఎట్లా ఉంటుంది? అరే నిన్ను కాదు అసలు మీ బాబు నాన్నలు అన్నారు అనుకోండి, వెంటనే ఏముంటుంది? అట్లా చెప్పు, వాళ్ళకి చెప్పాలి ఫస్ట్. నువ్వు అంటారా? నిన్ను కాదురా మీ బాబు నానాలంటే ఇప్పుడు వచ్చింది కోపం, రయ్యమని వచ్చింది. ఏదన్నా ఉంటే నాతో మాట్లాడు, నన్ను గురించి చెప్పు. మా బాబు గురించి ఎందుకు ఇప్పుడు నీకు ప్రస్తావన అంటారు. అంతే కదా. వాస్తవం ఇక్కడ స్టెఫన్ చెప్పినప్పుడు కూడా మీ పితరుల వల్లే మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారంటే పితరులు అనేసరికి చాలా కోపం వచ్చేసింది. అసలు వాళ్ళని ఎందుకంటావు అనటమే కాదు, ఆల్రెడీ ఇప్పుడు స్టెఫను చెప్పకుండానే ఒక విషయం చెప్పేశాడు, మీరు ఎంత మొండోళ్ళో వాళ్ళు కూడా అలాగనే అని. అంటే ఇప్పుడు అసలు వీళ్ళని కాదు తిట్టింది, ముందు వాళ్ళని తిట్టాడు. పరిశుద్ధాత్మను మీరు ఎదిరిస్తున్నారు మీ పితరులాగా, అంటే మీ పితరులు కూడా ఎదిరించారు అయ్యా, ఇప్పుడు మీరు ఎదిరిస్తున్నారు అని అన్నాడు. అనేసరికి ఇక ఆ తరువాత మీ పితరులు ప్రవక్తల్లో ఎవరిని హింసింపక ఉన్నారు, ఆ నీతిమంతుని రాకను గురించి ముందుగా తెలిపిన వారిని చంపారు. ఆ యేసు వస్తాడు అని ఆ పితరులు చెప్తూ ఉంటే మీరు వినరు, చావరు. మీరే కాదు మీ పితరులు కూడా వినరు. ఏదైనా నిజం చెప్దాం అనుకుంటే చెప్పిన వాళ్ళని అందరినీ చంపారు, ఈవేళ మీరు అని అన్నారు. అనగానే వాళ్ళు చెప్పిన వాళ్ళందరినీ చంపారుగా, రా అయితే మేము నేను చంపుతాం. ఇప్పుడు చివరికి అలాగనే జరిగింది. ఇప్పుడు కనుక మీరు చూసినట్లయితే అట్లా మీరు కింది వచనాలు కనుక చూసినప్పుడు 54 వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. పండ్లు కొరికారంటే ఎంత కోపం వచ్చి ఉండాలి. కొంతమంది పండ్లు కొరుకుతుంటే పట్టుపట్టు శబ్దం వస్తూ ఉంటుంది. కొందరికి అలవాటు ఉంటుంది. సార్ ఒకళ్ళు అన్నారు ఇజ్రాయెల్కి కూడా పండ్లు కొరికే అలవాటు ఉంటుందా అని. అంటే వాస్తవంగా ఇజ్రాయెల్కని కాదు కానీ వాస్తవంగా మనిషికి బాగా కోపం వచ్చిందనుకోండి ఏం చేస్తారు? కోపం అనేటువంటిది మన శరీర అవయవాల్లో ఎట్లా కనబడుతుంది? కళ్ళు ఎరిపెక్కినాయి అంటారు. చూస్తారా మీరు ఎప్పుడైనా? కోపం బాగా వస్తే కళ్ళు ఎరిపెక్కుతాయి, ముఖం కూడా ఎర్రగా మారుతుంది. అంటే మనలో కెమికల్ రియాక్షన్స్ అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి, కళ్ళు ఎరిపెక్కుతూ ఉంటాయి, ముఖం అంతా కూడా. ఆ తర్వాత బాగా కోపం వచ్చిందనుకోండి మనిషి బిగపడుతూ ఉంటాడు, పళ్ళు కూడా గట్టిగా బిగపడుతూ ఉంటారు, పండ్లు కొరుకుతూ ఉంటారు దాన్ని. అంటే ఇక అది కోపం యొక్క తీవ్రస్థాయి. ఒకవేళ మీ జీవితంలో మీకు అంత కోపం వచ్చి ఉండదేమో, ఒకవేళ మీరు కోపిష్టి మనుషులు కాదేమో, ప్రేమ కలిగిన వాళ్ళు అయి ఉంటారు. బాగా కోపిష్టి మనుషులకైతే ఇటువంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. బాగా కోపం వచ్చింది. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడే ఆకాశం వైపు తేరు చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వం ముందు నిలిచి ఉండుట చూచాడు. చూచి ఆకాశం తెరవబొట్ట మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వం ముందు నిలిచి ఉండుట చూచుచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని, అంటే ఇక వాళ్ళు వినలేకపోయారు, ఇక ఆయన గురించి చెప్పటం చాలు ఆపు అని చెప్పేసి పట్టణం వెలుపలికి అతడిని వెళ్ళగొట్టి 58వ వచనంలో రాళ్ళు రువి చంపారు. ఇక్కడ సమస్య ఏమిటి అంటే ప్రభు అయినటువంటి యేసుని గురించి ఉన్నటువంటి విషయాలే చెప్పినా, అర్థం కానటువంటి విషయాలు అర్థమయ్యేటట్లు వివరించిన, చివరికి స్టెఫన్కి ఏ గతి అయితే పట్టిందో ఈవేళ కూడా యేసుని గురించి కనుక చెప్పాలంటే పళ్ళు పటపట కొరుకుతూ ఉంటారు కొంతమంది. ఏంటి ఆయన్ని దేవుడు అంటారా? ఆయన్ని యావే అంటారా? ఆయన్ని అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అంటారా? మేమనటం కాదు బాబు, ఇక్కడ బైబిల్ అంటుంది అంటే ఒప్పుకోరు. కాబట్టి ఈరోజు సత్యాన్ని గ్రహించడానికి ప్రజలు సిద్ధంగా లేరు. కానీ వాస్తవం ఏమిటంటే
నిర్గమకాండం మనం గమనించేటప్పుడు 3వ అధ్యాయంలో ప్రత్యక్షమైంది ఒక ఆర్డినరీ, ఒక సాధారణమైన దేవదూత కానే కాదు. అక్కడ ప్రత్యక్షమైంది ఎవరంటే నేరుగా చెప్తున్నాడు, యెహోవా ప్రత్యక్షమయ్యాడు, పితరుల దేవుడు ప్రత్యక్షమయ్యాడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇంకా 14వ వచనం స్ట్రైట్గా చెప్తున్నాడు, నువ్వెవరు అని చెప్పాలి అంటే నేను ఉన్నవాడను అనువాడని చెప్పి వెళ్ళు అన్నాడు. నేను యావేనని చెప్పను అన్నాడు. ఎందుకంటే రుజువేం కావాలి? మోషేకి ప్రత్యక్షమైంది, యావే ప్రత్యక్షమయ్యాడు. అట్లనే తండ్రి కాదు, ఆయన తండ్రి కాదు. ఎందుకంటే తండ్రి ఎప్పుడు దూత కాదు. కాబట్టి ఎవరి దూత అంటే కేవలం అక్కడ ప్రత్యక్షమైంది ప్రభు అయిన యేసు అనేటువంటిది స్టెఫన్ ఇక్కడ రూఢిపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మోషేకి యేసు ప్రత్యక్షమయ్యాడా అంటే అవును, ప్రత్యక్షమయ్యాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఏ నామంలో ప్రత్యక్షమయ్యాడు అంటే 3వ అధ్యాయం ఆయన యెహోవా అంది, ఆయన్నే పితరుల దేవుడు అంది, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అంది, ఆయన్నే యావే అంది. కాబట్టి యేసు యెహోవా, యేసు పితరుల దేవుడు, యేసు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, యేసే యావే అయి ఉన్నాడు. అంటే తండ్రి లేడని మనం చెప్పటం లేదు, పరిశుద్ధాత్మ లేడని చెప్పటం లేదు. మన అధ్యయనం అంతా కూడా యేసు వైపు వెళ్తూ ఉంది. కాబట్టి బైబిల్ యేసుని ఏమి చూపించింది అనేటువంటి విషయాలు మాత్రమే మనం మాట్లాడుతున్నాం. కాబట్టి ఈ విషయాలు చాలామందికి జీర్ణం అవ్వవు. స్టెఫన్ ఎలాగైతే చెప్తే వాళ్ళు పళ్ళు కొరికాలో అలా పళ్ళు పట్టపట్ట కొరుకుతూ ఉంటారు. కాబట్టి మీరు ఈ విషయాలు చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పండి. ఎదుటి వాళ్ళకి ఇవి కోపం పుట్టిస్తేనే తెలుసుకొని చెప్పండి. ఎందుకంటే కొంతమంది చాలా ప్రేమతో అంగీకరిస్తారు, అయ్యా ఈ విషయాలు ఇంతవరకు తెలియదు, యేసుని ఇట్లా మేము నేర్చుకోలేకపోయామని. కానీ కొందరికి ఈ విషయాలు చెప్తే కోపం వస్తుంది. గిట్టనటువంటి వాళ్ళు ఉంటారు కదా, యేసుని తృణీకరించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చాలా కోపం వస్తుంది. ఏంటి ఆయన అంత గొప్పగా ఆయన యావే అని అంటున్నారు ఏంటని చాలా కోపం వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కానీ ఏంటంటే వాస్తవాలు ఇవి, ఫ్యాక్ట్స్ ఎవరైనా సరే ఒప్పుకోవాల్సిందే. కాబట్టి యేసు అబ్రహాముకు ప్రత్యక్షమైనట్లుగా, ఇస్సాకు ప్రత్యక్షమైనట్లుగా, యాకోబుకు ప్రత్యక్షమైనట్లుగా మోషేకు కూడా ప్రత్యక్షమయ్యాడు. ఆయన మోషేకు ప్రత్యక్షం అవటం మాత్రమే కాదు, మోషేకు ప్రత్యక్షమైనప్పుడు నేను మిమ్మల్ని విడిపించడానికి వచ్చాను, మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి నడిపించడానికి వచ్చాను అని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఆయన వాళ్ళని విడిపించబోతున్నాడు, వాళ్ళని నడిపించబోతున్నాడు. అలాగనే ఆయన విడిపించి తీసుకుని వెళ్ళాడు. చరిత్ర మనం చదివేటప్పుడు అరణ్యంలో కూడా బండలాగా వాళ్ళని అనుసరిస్తూ వెళ్ళాడు, వెంబడిస్తూ వెళ్ళాడు. ఆ తర్వాత యెహోషువ గ్రంథం చదివేటప్పుడు యెహోవా సేనాధిపతిగా దిగి వచ్చి ఆయనే సైన్యాన్ని ముందుకు నడిపించి యుద్ధం చేయించి ఆ దేశమంతా కూడా వారికి స్వాధీనపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ విషయాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేసి మనం నేర్చుకుందాం. మీకు 2 విషయాలు నేను హోంవర్క్ ఇచ్చాను, అంటే మీరు చేస్తే చేయండి, లేకపోతే లేదు, వచ్చే వారం వచ్చాక చేశారని ఏం అడగను. 2 విషయాలు ఏమిటి అంటే ఇత్రో ఆయన యాజకుడై ఉన్నాడు. అంటే యాజకత్వం అనేటువంటిది అసలు ఎప్పటి నుంచి ప్రారంభమైంది ఒకటి. రెండోది, ఒకవేళ యాజకులు అయితే ఎవరికి యాజకత్వం చేసేవాళ్ళు అంటే మనకు తెలిసినట్లుగా ఈ ప్రీస్ట్ సిస్టమ్ అనేటువంటిది లేవీకాండం నుంచి ప్రారంభమైందని మనం అనుకుంటున్నాం. కానీ అంతకు ముందు నుంచే కొన్ని వందల సంవత్సరాల నుంచే మనకి యాజకత్వం కనబడుతుంది. కాబట్టి ఇది ఎప్పుడు ప్రారంభమైంది, వీరు ఎవరికి యాజకత్వం చేసేవాళ్ళు, ఎట్లా చేసేవాళ్ళు అనేటువంటి ఒక అధ్యయనం చేయండి, మంచి స్టడీ, చాలా విషయాలు మీకు వెలుగులోకి వస్తాయి. కాబట్టి ఈ విషయాలు మనం నేర్చుకుందాం, తెలియనటువంటి వాళ్ళకి చెప్దాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవించునుగాక.